विचक्षणैः व्यसनमोक्षणैर्वीक्षणैः निरक्षरशिरोमणिं कर्णयैव कामाक्ष्याम्. ఇది సత్ప్రసంగం. సంగో హి సర్వదా త్యాజ్యః సచేత్ త్యక్తుం న శక్యతే సద్భిరేవ కర్తవ్యః సతాం సంగో హి భేషజన్మని. పెద్దల వచనం. ఎవరితో అతిగా సంఘం పెట్టుకోవద్దు. సంఘం లేకుండా నేను ఉండలేను అనుకుంటే అది సజ్జనులతోనే సంఘం పెట్టుకో. సజ్జన సంఘం ఏమవుతుంది అంటే సంసార బంధాన్ని పోగొట్టేయవుతుంది. కాబట్టి అందుచేత సజ్జన సహవాసం మంచిది. యోగా సత్సంగతి అయితే సద్రూపమైనటువంటి చిద్రూపమైన ఆనందరూపమైన పరదేవతకు సంబంధించిన విషయంలో ఆసక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారే సత్సంగము అని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల సర్వచైతన్యరూపాంతాన్ ఆద్యాన్ విద్యాన్ చ ధీమహి విద్యాన ప్రచోదయాని దేవి భాగవతం యొక్క ఆరంభంలో త్రిపాతైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. ఆ పరదేవత సర్వచైతన్య రూప, అందరి యందు చైతన్య రూపంగా ఉంటుంది అని చైతన్య స్వరూపుడి అని కూడా అంటారు. అతిగా హిందువు ప్రార్థన చేస్తూ లలితా త్రిశతి భాష్యం శంకర వారు ఉపాసనాపరమైన విషయాన్ని ఉపదేశం చేశారు, జ్ఞానపరమైనవి ఉపదేశం చేశారు, భక్తిపరమైనవి ఉపదేశం చేశారు. అందువలనే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని శృతుల్ని వ్యాఖ్యానం చేశారు, స్మృతుల్ని వ్యాఖ్యానం చేశారు, పురాణములని వ్యాఖ్యానం చేశారు. అందువల్ల వీటన్నింటికీ కూడాను ఆధారభూతమైన భగవత్పాదుల వారి యొక్క భాష్యము ఆ అలంకృతములైనవి ఆయా స్తోత్రములకు కానీ పురాణాలకు కానీ ఉపనిషత్తులకు కానీ. అందుచేత భగవత్పాద భాష్య భూషితములు అంటుంటారు. భగవత్పాదుల వారి యొక్క భాష్యం చేత భూషితములు అంటే అలంకరింపబడ్డవి అని అంటారు. అలాగే లలితా త్రిశతి అనేటటువంటిది సామాన్యంగా ఏం చేస్తుంటారంటే లలితా పంచవింశతి నామములు అని బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో కేశవనామాలు 24 ఉన్నట్లుగానే అమ్మవారి నామాలు 25 ఉన్నవి. ఆ 25 నామాలు అత్యంత ప్రధానమైనవి. వాటిలో కూడా వాటికంటే రహస్యమైనవి ఏమున్నవి అన్నారు. 3 నామాలు ఉన్నవి అన్నారు. ఆ 3 నామాలు ఏమిటంటే శ్రీచక్రంలో మధ్యలో బిందువు దగ్గర ఉన్న ఏ త్రికోణములు ఉన్నవో ఆ త్రికోణముల యందు ఏ అధిష్టాత్ర దేవతలు ఉంటారో వారి పేర్లు అత్యంత రహస్యములు అని. కామేశి వజ్రేశి భగమాలిని పాహిమాం అంటారు. కామేశి వజ్రేశి భగమాలిని అని ఆ ముగ్గురు 3 కోణముల యందు ఉంటారు. మధ్యలో ఆ బిందు స్థానంలో కామేశ్వరి కామేశ్వరాత్మకమైనటువంటి దివ్యమైన తత్వం ఉన్నది అని బిందు స్థానం. అందుచేత ఆ బిందు స్థానం కంటే బయట ఉన్న ఈ త్రికోణాత్మకమైన స్వరూపము 3 నామములు సర్వరోగాల్ని పోగొట్టేది, సమస్త విజయాన్ని సాధించేది, జ్ఞానాన్ని కలగజేసేది అని ఆ 3 కోణాల్లో ఉండే అధిష్టాత దేవతల యొక్క నామం యొక్క గొప్పతనం అది. అలాగే అచ్యుత అనంత గోవింద అన్నట్టుగా అదే పరమేశ్వరుని యొక్క నామాల్లో నీలకంఠ మృత్యుంజయ సదాశివ అని, శివశంకర చంద్రశేఖర అని 3 నామములు అత్యంత సుప్రసిద్ధములుగా చెప్తూ ఉంటారన్నమాట. అదే రీతిగా ఈ అమ్మవారి నామముల్లో 3 నామములు, ఇంతకంటే హెచ్చైతే మొత్తం 25 నామాలు, అంతకంటే అధికంగా అయితే త్రిశతి కంటే సహస్రనామము. కానీ మాహాత్మ్యం వచ్చేసరికి త్రిశతికి చాలా ఎక్కువ ప్రాధాన్యం చెప్పారు. కారణం ఏమిటంటే త్రిశతిలో ఉన్న ప్రతి నామము మంత్రరూపమే. మంత్రం కంటే భిన్నంగా ఒక్క నామం లేదు అందులో. ఎందుకంటే అన్ని మంత్రములు చాలా అనేక మంత్రములు ఉన్నవి. సర్వేభ్యోపి పదార్థేభ్య శాబ్దం వస్తు మహత్తరం అని. అన్ని పదార్థాల్లో కంటే కూడా శబ్దం వల్ల కలిగే జ్ఞానం ఉందే అది చాలా గొప్పది అని ఆ వరుసగా లలితోపాఖ్యానంలో చెప్తూ చివరికి అన్నిటికంటే కూడా విష్ణు మంత్రములు గొప్పవి, విష్ణు మంత్రముల కంటే కూడా ఈశ్వర మంత్రములు గొప్పవి, అంతకంటే కూడా అమ్మవారి
యొక్క శాక్త మంత్రములు గొప్పవి. అందులో కూడా ఏది గొప్పది అంటే లలిత అమ్మవారి యొక్క మహాత్మ్యం చాలా గొప్పది అని అమ్మవారి నామాలు చెప్పుకుంటూ అలా వచ్చారన్నమాట. అందుచేత ఆ లలితా త్రిపుర సుందరి యొక్క దివ్యమైనటువంటి నామములలో పంచదశి మహామంత్రం అని ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రము ప్రకట గాయత్రి, గుప్త గాయత్రి అని గాయత్రి మంత్రం 2 రకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఉపనయనం అయినప్పుడు, మనకు బ్రహ్మోపదేశం అయినప్పుడు ఏ మంత్రం చెప్పున్నారో దాన్ని ప్రకట గాయత్రి అంటారు. ఇది కాకుండా ఇదే అర్థాన్ని రహస్యంగా 15 అక్షరాల్లో ఉంచారు. దాన్నే పంచదశి అంటారన్నమాట. దాన్ని గుప్త గాయత్రి అని భాస్కర్ రాయల వారు వ్యాఖ్యానం చేస్తూ చెప్పారు. అందువల్ల ఇది గుప్త గాయత్రి. ప్రకట గాయత్రి చేసి కూడా గుప్త గాయత్రి చేస్తే ప్రకట గాయత్రి కంటే కూడా శతాధిక ఫలం ఇస్తుందని దాని యొక్క అర్థం అన్నమాట. అందుచేత ఈ ప్రకట గాయత్రి కంటే రహస్యాతి రహస్యంగా చెప్పుకున్న గుప్త గాయత్రి 15 అక్షరములు ఏవైతే ఉందో దాన్నే పంచదశి అని అంటారన్నమాట. ఈ పంచదశి ప్రతివాడికి ఉపదేశం ఉండేటువంటి అవకాశం లేదు. ఎవడికైతే ఉత్తర జన్మ ఉండదో, లేదా వాడు సాక్షాత్తు ఈశ్వరుని యొక్క అంశతో పుట్టి ఉంటాడో అట్టివానికి మాత్రమే పంచదశాక్షరి మహామంత్రం లభిస్తుంది అని అన్నారు. యస్యనో పశ్చిమం జన్మ యదివా శంకర స్వయం తస్యైవ లభతే విద్య శ్రీమత్ పంచదశాక్షరి అని ఉందన్నమాట. అంటే మళ్ళా జన్మ లేదు అనుకుంటేనే మనకు పంచదశి వస్తుంది, లేదా ఈశ్వరాంశతో అన్నా పుట్టి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే పంచదశి మహామంత్రం లభిస్తుంది అని. అది కూడా హఠాత్తుగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు సులభంగా దొరికాడు కదా అని మంత్రాన్ని వెంటనే ఉపదేశం కాకూడదు. ఎందుకంటే ముందు అర్వణం చూడవలే. ఆ అర్వణం చూసిన తర్వాత గురువు గారికి ఇతనికి చెప్పడానికి యోగ్యత ఉందా లేదా అని సుమారు 3 సంవత్సరాలు పరీక్షించాలి. 2 సంవత్సరాలు గురువు గారిని పరీక్షిస్తాడు శిష్యుడు, 3 సంవత్సరాలు గురువు గారు పరీక్షిస్తాడు శిష్యుడిని. ఇలా అయిన తర్వాత ఆ తర్వాత అతనికి ఉపదేశం చేయటము, దాని విధానం అంతా జరుగుతుందన్నమాట. అందుచేత అలా చేసేటటువంటి మహామంత్రముల్లో పూర్వాంగ మంత్రములు అయిన తర్వాత అప్పటికి పంచదశి మహామంత్రం దగ్గరికి వస్తారు. ఈ పంచదశి మహామంత్రానికి బాలాక్షరములు 3 వెనక సంపుడి చేస్తే దానికి సౌభాగ్య విద్య అని కూడా చెప్తారు. అయితే ఇందులో కూడా పంచదశి మొత్తం 3 రకాలుగా ప్రధానంగా చెప్తుంటారు. ప్రసిద్ధంగా 2 లోపాముద్రా విద్య అని ఒక విద్య ఉన్నది. కాది విద్య, హాది విద్య అని శంకర భగవత్పాదులు వారు సౌందర్యలహరిలో విశేషంగా చెప్పున్నారు. దీనికి దాని తాలూకు విషయం తర్వాత మరలా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. అలా తీసుకొని ఇందులో కాది విద్య ప్రధానంగా తీసుకొని చెప్పబడినటువంటి స్తోత్రము లలితా త్రిశతి. అందుచేత అందులో మొత్తం 300 నామాలు, 15 అక్షరములు, ఒక్కొక్క అక్షరానికి 20 నామములు చొప్పున వరుసగా చెప్పున్నారన్నమాట. ఈ చెప్పడానికి ముందు కొంత ఉపోద్ఘాతం. భగవత్పాదులు వారు దీనికి శాస్త్రీయమైనటువంటి రీతిగా ఒక సమయాచారం అని అంటున్నారన్నమాట. సమయాచారం వేరే, కౌడాచారం వేరే. సమయాచారం ప్రకారంగానే మొత్తం అంతా కూడా వ్యాఖ్యానం సాగుతుంది. సమయాచారం అనే దానికి అర్థం ఏమంటే అంతా ఆంతర పూజ ఉంటుంది, మానసికమైన పూజ. బాహ్య పూజ చేసే విధానం వేరే, మానస పూజ చేసే విధానం వేరే. ఇక్కడ మానస పూజ ప్రధానంగా చెప్పబడేటటువంటివి ఇవి అని. భాష్యం చాలా ప్రసన్నంగా ఉన్నట్టుంటుంది, గంభీరమైనటువంటి అర్థం ఇందులో ఉంటుంది. ఎందుకంటే వేదాంత శాస్త్రం మొత్తాన్ని అది కలుపుతూ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఉపనిషత్ వాక్యములతో ప్రధానంగా చేసుకొని వ్రాయబడినటువంటి మహాగ్రంథం. ఇదేదో ఉపాఖ్యానాల్లాగా కథల్లాగా ఉండేటువంటి అవకాశం లేదు. అందుకోసమే మొట్టమొదట నేను మూక పంచశతిలో ఈ శ్లోకం చెప్పడానికి గల కారణం, పవిత్రయ జగత్రయీ విబుధలోక జీవాదిభి. అమ్మ నన్ను పవిత్రం చెయ్యి. ఎందుకంటే నీ యొక్క చూపు ఎటువంటిదంటే సమస్త దేవతల్ని కూడాను బతికింపజేసేటువంటి శక్తి కలిగిందనమాట. పురత్రయ విమర్దిన పుడక కంచుళీదాజిభి. సాక్షాత్తు త్రిపురాసుర సంహారం చేసినటువంటి పరమేశ్వరుని కూడా ఒళ్ళు మైమరపించి ఆనందింపజేసేటటువంటి శక్తి కలిగింది నీ చూపు. అంటే పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారు చూస్తే అమ్మవారు చూపుకి ఒళ్ళంతా పులకరించిందనమాట. ఆయనకేమో ఒళ్ళు పులకరించింది. దేవతలు కాస రాక్షసుల చేతిలో శక్తిహీనులై నిర్జీవులైపోతే వాడికి జీవన శక్తినిచ్చిందనమాట. అందువల్ల పురత్రయ విమర్దిన పులక కంచుడీదాయభి భయ భవక్షయ విచక్షణై. నీ చూపులు ఏం చేస్తావి అన్నారు, సంసారాన్ని పోగొట్టి సంసార క్షయం చేసి దాంట్లో నైపుణ్యంగా వైరాగ్యం కలిగి మోక్షం కలిగేట్టు చేసేవన్నమాట. భవక్షయం చేయడంలో విచక్షణములు మంచి నైపుణ్యం కలిగినవన్నమాట.
విషయ విచక్షణై వ్యసనమోక్షణై, అంటే వ్యసనములు అనేక రకములైనటువంటి సాంసారిక వ్యసనములు ఏవైతే దుఃఖములు కానీ ఆసక్తి కానీ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త విడుదల చేయించేదనమాట. వ్యసనమోక్షణై ఏవి నిర్వీక్షణై, నీ చూపుల చేత నన్నేం చేస్తావంటే, నాకు చదువులు లేని వాళ్ళల్లో మొట్టమొదటి వారు ఎవరు అంటే నన్నే చెప్పుకుంటారు తల్లి. నిరక్షర శిరోమణిం, అక్షరములు లేని వాళ్ళలో శిరోమణిని నేను. కాబట్టి కరుణయైవ కామాక్షి మాం, తల్లి నన్ను అనుగ్రహించవలసింది అని ప్రార్థన చేసుకొని అమ్మవారి యొక్క భజేత శ్రీచక్రరాజస్థాం దక్షిణోత్తరయో సదా శ్యామ వార్తాడి సంసేవ్యాం తాం భజే జగతాం ప్రసూమని లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఆమె యొక్క స్వరూపంలో ఇటుపక్క అటుపక్క కూడాను దక్షిణోత్తరములందు శ్యామాదేవి, వార్తాడీదేవి, వారాహీదేవి వీరిద్దరి చేతి సంసేవ్యాం సేవింపబడుతున్నటువంటి ఆ అమ్మవారిని నమస్కారం చేస్తున్నాను, ప్రార్థన చేసుకొని ఇప్పుడు ప్రారంభం చేస్తున్నది అగస్త్యుల వారు హయగ్రీవుల వారిని ప్రార్థన చేస్తూ అడుగుతున్నటువంటి ఉపోద్ఘాతం ఉన్నది. అగస్త్యుల వారు ఒక రోజున అగస్త్యవాచ, అగస్త్యుల వారు అడుగుతున్నారు. ఇక్కడ శైష్యోపాధ్యాయుక సంబంధం అంటారు. శిష్యుడికి ఉపాధ్యాయుడికి ఉన్న సంబంధం ఉందే, అది తల్లి తండ్రి కొడుకులకున్న సంబంధం కంటే అత్యంత శ్రేష్టమైనదనమాట. అందుచేత ఇప్పుడు ఈ గురువుగారైనటువంటి హయగ్రీవుల వారిని శిష్యుడైనటువంటి అగస్త్యుల వారు అడుగుతున్నారు. ఏమనంటే, హయగ్రీవ దయాసింధో భగవన్ శిష్యవత్సల త్వత్తః శృతమశేషేణ శ్రోతవ్యం యజ్జదస్తి తత్. అయ్యా శిష్యవత్సల అన్నాడు. శిష్యుని పట్ల వాత్సల్యం కలవాడు అని శబ్దం ఒకటి వేస్తే వత్సల అంటే ఏమిటి అంటే, ఒక తల్లి ఆవు దూడను ప్రసవించిన తర్వాత దూడకున్నటువంటి శరీరంలో ఉన్న ఏ మలిన పదార్థం ఉందో ఆ మలిన పదార్థాన్ని కాలుతో తడవకుండగా నాలుకతో తుడిచివేస్తుందన్నమాట. అంటే ఎంత దోషం ఉన్నా సరే పిల్లవాడి దగ్గర ఆ దోషాన్ని పూర్తిగా నిశ్శేషంగా పోగొట్టేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అందువల్ల అది వత్సల అనే దానికి వత్సనం ఏ విధంగా దగ్గరికి తీసుకొని దాని మాలిన్యాన్ని పూర్తిగా పోగొట్టే శక్తి ఉందో అటువంటి వాడు. కాబట్టి శిష్యవాత్సల్యం ఉంది కాబట్టి మహనీయ నీ వల్ల నేను చాలా విన్నాను. అశేషేణ ఏమి మిగలకుండగా ఎంత చెప్పారో అంతా నేను గ్రహించానండి. శ్రోతవ్యం యజ్జదస్తి, ఏది వినాలో అదల్లా కూడా మీరు నాకు చెప్పారు, అది నేను విన్నాను. రహస్యనామ సాహస్రమవి త్వత్శ్రుతం మయా, నీ వల్ల రహస్యనామ సహస్రనామాలు కూడా పూర్తిగా విన్నాను. అయితే ఇతఃపరం మే నాస్త్యేవ శ్రోతవ్యమితి నిశ్చయ. ఇది విన్న తర్వాత రహస్య సహస్రనామం చూచారని దాని పేరు చూచారా, నామ సహస్రం అన్నారు. దాన్ని అంత బహిరంగంగా చేసినట్టుగా ఇంక దేన్ని చేయరు, అలా చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఒక నామం కాబట్టి మనం సామాన్యంగా అనుకుంటున్నాం కానీ నామ బ్రహ్మేత్యుభాషిత, నామ బ్రహ్మోపాసన అని ఛాందోగ్యాదుల్లో వస్తుందన్నమాట. ఒక భగవంతుని యొక్క నామం ఉంటే అదే పరబ్రహ్మతత్వంగా భావన చేసుకొని ఉండాలి అనమాట. అందువల్ల 32 దీంట్లో ఉపాసనలు అనమాట. దాతృశుద్ధ బ్రహ్మ విద్యలు ఉంటారు. అంటే 32 బ్రహ్మ విద్యలు. ఆ బ్రహ్మ విద్యల్లో ఇది నామ బ్రహ్మోపాసన కూడా ఒక విశేషమైనటువంటిది అనమాట. అందుచేత అలాంటి రహస్యనామ సహస్రం అంటుంటే అత్యంత రహస్యంగా చెప్పాలి తప్ప అది బహిరంగంగా 10 మంది కూర్చొని ఇవాళ మా ఇంట్లో సహస్రనామం ఉందండి అని మనం పాడుకుందానండి అని అనకూడదు. అది దానికి చాలా ఒక జప్యం అంటుంటారు. జప్యం అంటే ఏమిటి, మన మాట మనకు చెవిదాకా వినవచ్చు తప్ప అవతల వాడికి వినిపించకూడదు అనమాట. అలా చేస్తేనే దాన్ని జపం అంటుంటారనమాట. దానికంటే సూక్ష్మంగా చేస్తే మరీ శ్రేష్టమని. తథాపి మమ చిత్తస్య పర్యాప్తిర్నైవ జాయతే. ఇలా రహస్యనామ సహస్రం విన్నప్పటికీ కూడా నా అంతా విన్నట్టే నేను అనుకుంటున్నాను, కానీ నాకు ఇంకా వినాలని ఉన్నదండి. పర్యాప్తిర్నైవ జాయతే, తృప్తి ఇంకా పూర్తిగా కలగలేదు నా మనస్సునకు. ఎందుకంటే కార్ష్యార్థ ప్రాప్య ఇత్యేవ శోచయిష్యామ్యహం ప్రభో. అంటే ఇంకా కార్ష్యార్థ, ఇంకా సమస్తమైన అర్థం ఇంకా పొందదగింది ఏదో ఒకటి ఉంది అని నేను అనుకుంటూ ఉన్నాను. నేను ఇంకా కొద్దిగా ఏదో బాధపడుతున్నా, దాని గురించి ఆలోచిస్తున్నాను స్వామి అన్నారు. ఎందుకంటే వేదవ్యాసుల వారు 17 పురాణాలు రాసి బ్రహ్మసూత్రాలు రాసి 4 వేదాలు విభాగం చేసిన తర్వాత కూడా అట్లా కూర్చొని ఉన్నట్ట. కూర్చొని ఇంకా ఏదో రాయలేదు, ఏదో ఒక అసంతృప్తిగా ఉందని చాప్టర్ 18వ పురాణం భాగవతం రాశారన్నమాట. అంటే ఎక్కడో ఇంకా మిగులుందనమాట, నేను ఎక్కడో పూర్తి చేయలేదని. అదే రీతిగా అన్నీ విన్నప్పటికీ కూడా నాకు ఇంకా కూడా కార్ష్య ప్రాప్య, అంటే సమస్తం పొందదగింది ఒకటి ఉన్నది అనమాట. అది ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాను స్వామి. ఎందుకు నాకు ఇంకా ఈ అసంతృప్తిగా ఉండటము? పర్యాప్తి అంటే అలంబుద్ధి అనమాట. ఇక నాకు చాలు అని అనిపించకపోవడం అనమాట. అలా పరిస్థితి లేదు. అందువల్ల కిమిదం కారణం బ్రూహి జ్ఞాతవ్యాం
తదంశోస్తి వా పునః. నాకు ఇలా ఇంకా ఏదో తెలుసుకోవాలని అనిపిస్తున్నదే, ఇలా తెలుసుకోవాలని అనిపించడానికి ఏదన్నా ఇంకా మిగిలి ఉన్నదా నేను తెలుసుకోవలసింది, నాకు చెప్పవలసింది అని అస్థి చేయమో తద్బ్రూహి బ్రూహి చుక్తా ప్రణమ్యతం. అయితే ఏదైనా ఉన్నట్లయితే నా మనసులకు ఇలా ఉండడానికి అవకాశం లేదు, ఎందుకంటే మీరు చెప్పవలసింది అన్నీ చెప్పేశారు. చెప్పేసిన తర్వాత జ్ఞాతవ్యం నావశిష్యతే, ఇంక తెలుసుకోవాల్సింది మిగిలింది లేనే లేదు. కాబట్టి కానీ నాకు తథాపి అయినప్పటికీ కూడా నాకు ఏదో తెలుసుకోవాలని పర్యాప్తి లేకుండా ఉంది, చాలు అని అనిపించట్లేదు. కాబట్టి ఏమైనా తెలుసుకోవాల్సింది ఉందా? కార్ష్య ప్రాప్య ఏదైనా కొద్దిగా సంపూర్ణంగా తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉన్నదా? నాకు చెప్పండి చెప్పండి అని 2 సార్లు ఆమ్రేడితం చేసే బ్రూహి బ్రూహి చుక్తా ప్రణమ్య నమస్కారం చేసి అడిగానమాట. సూతౌవాచ, ఇది ఎవరు చెప్తారు? సూతుల వారు చెప్తారు, సౌనకాదులకు చెప్తున్నటువంటి విషయం అనమాట. అప్పుడు సమానలంబే తత్ పాదయుగలం, ఈ మాట బ్రూహి బ్రూహి అని నాకు చెప్పండి చెప్పండి అని అగస్త్యుల వారు హయగ్రీవ మహావారి యొక్క పాదాలు గట్టిగా పట్టుకున్నారన్నమాట. సమానలంబే తత్ పాదయుగలం కలశోద్భవ, ఆ మహానుభావుడు పట్టుకున్నాడు. ఆ కాడు పట్టుకొని నమస్కారం చేసి హయాననో భీత భీత, హఠాత్తుగా అటు సామాన్యంగా గురువుల దగ్గరికైనా పాదాలు వెంట వెంటనే అటు ముట్టుకోకూడదు, ముట్టుకోనివ్వరు. అందుచేత హయాననో భీత భీత కిమిదం త్వితి, ఏమిటి ఇంకా ఏమిటి అడుగుతున్నావు, ఏమిటి నువ్వు చేసే పని ఏమిటి అని అన్నారు. ముంచెది తంచోక్త చింతాక్రాంతో బభూవస, నన్ను విడువయ్యా విడువు నాయన విడువు అని చెప్పి 2 సార్లు అన్నారు. ముంచె అని విడవమని చెప్పి, ఎందుకంటే ఆయన బ్రూహి బ్రూహి అన్నాడుగా, ఈయన ముంచె అన్నారు అన్నమాట. అని నన్ను విడవలసింది అని అన్నారు. అని ఆయన ఏం చేసి చింతాక్రాంతో బభూవస, కొద్దిగా ఉంది చెప్పవలసింది ఉంది, అది రహస్యాతి రహస్యం, అది ఈయన స్వేచ్ఛలో కూడా లేదు. హయగ్రీవుల వారు తనంతట తానుగా చెప్పడానికి కూడా అవకాశం లేదు. సాక్షాత్తు ఏ ఉపాస్య దేవత అనుగ్రహం అయితే తప్ప చెప్పడానికి వీల్లేదు. అందుకోసం ఈయనేమో అత్యంత హితముడైనటువంటి శిష్యుడు పాదాలు పట్టుకుని అడిగాడు కదా అని ఇంక వెంటనే చెప్పవలే, చెప్పకపోతే లాభం లేదు. కానీ భయపడ్డారు. కాబట్టి చింతాక్రాంత, ఇది చెప్పడానికే అధికారం లేదు. అందుకోసం చెప్పేటువంటి అధికారం ఇచ్చేటువంటి పరిస్థితిలో ఆ లలితా త్రిపుర సుందరి అమ్మవారు ఉందో లేదో అని ఈయనకి అందుచేత చింత. అయ్యో చెప్పవలసినటువంటి యోగ్యత కలిగిన వాడే ఇతను, ఈయన పాదాలు పట్టుకున్నాడు కదా అని ఈయన ఎందు అనుకంపా దృష్టితో కలిగినటువంటి ఒక చింత. అందువల్ల చింతాక్రాంతో బభూవస చిరం విచార్య, చాలాసేపు ఆలోచించారు. నిశ్చిన్వన్ వక్తవ్యం నమయేత్యసౌ, ఆ తర్వాత ఉందినైనా కానీ నా చేత చెప్పదగినది కాదు అని అన్నారన్నమాట. నా చేత చెప్పదగినది కాదు అనేసరికి ఒకటి ఉన్నది, నేను చెప్పేది కాదు, నేను చెప్పడానికి కుదరదు అని అనేసరికి ఇంకా కుతూహలం పెరిగిందనమాట. అన్నమయేత్యస తూష్ణీం స్థిత స్మరణాజ్ఞాం లలితాంబా కృతాం పురా, లలితామ్మవారు చెప్పింది, ఆయన నేను చెప్పేదాకా ఎవరికి చెప్పడానికి వీల్లేదు అని అమ్మవారు ఆజ్ఞాపించింది ఈ నామాలు చెప్పి. ఎందుకంటే ఇది రాసింది ఎవరయ్యా అన్నారు అంటే కామేశ్వరి కామేశ్వరుడు ఇద్దరు కలిసి రాసినవన్నమాట ఈ 300 నామాలు. అందుచేత వాళ్ళిద్దరు రాసినటువంటిది చెప్పినవి కాబట్టి, అది మంత్రాక్షరములు కాబట్టి, అది నేను చెప్పేదాకా నా ఆజ్ఞ లేకుండా నువ్వు ఎవరికి చెప్పడానికి వీల్లేదని హయగ్రీవునికి ఉపదేశం చేశారు. అందుచేత ఆయన ఆలోచించారన్నమాట. ఏసీ చిరన్ విచార్య నిశ్చిందన్ వక్తవ్యం నమయాని అని తూష్ణీం స్థిత స్మరణాజ్ఞాం లలితాంబాం కృతాం పురా, లలితా త్రిపుర సుందరి వారు చేసినటువంటి ఆజ్ఞను ఒక్కసారి స్మరించి ఆయన ఊరకున్నాడు. ప్రణమ్య విప్రస్సమని తత్పాదా వచ్చజన స్థిత. ఈయన మాత్రం ఆ గురువుగారి హయగ్రీవుల వారి యొక్క 2 పాదాలు పట్టుకొని అలాగే ఆ మహానుభావుని విడిచిపెట్టకుండా ఆ పాదాలు పట్టుకొని ఉన్నాడు. ఇలా ఉంటూ ఉంటే ఎంతకాలం ఉన్నారు ఆయన? వర్షత్రయావధి, 3 సంవత్సరాల పాటు ఆ పాదాలు పట్టుకొని విడవకుండగా ఆ గురువుగారి దగ్గర అలా ఉన్నారన్నమాట. అందుచేత తదా గురు శిష్యో తథాస్థితవు, ఆయన కూడా నాయన ఉండు, అమ్మవారి ఆజ్ఞ వాళ్ళది ఆజ్ఞయితే కానీ చెప్పడానికి కుదరదు అని ఆయన ఊరుకున్నారు. 3 సంవత్సరాలు ఆయన ఉపేక్షించారు. 3 సంవత్సరాలు ఈయన కూడాను గట్టిగా పట్టుకొని గురువు యొక్క పాదాలు పట్టుకొని కూర్చున్నారు. ఇదంతా కూడా వింటున్నారు కొంతమంది పెద్దలంతా. వచ్చినంత శృణ్వంతశ్చ పశ్యంత సర్వే లోకా సువిస్మితా, అంతా ఆశ్చర్యంగా ఈయన చెప్పండి అని అడుగుతా బ్రూహి బ్రూహి అంటున్నాడు, నాయన ముంచె అంటున్నారు. ఇదే పద్ధతిగా 3 సంవత్సరాలు సాగిపోయిందనమాట. సువిస్మితా తదశ్రీ లలితాదేవి కామేశ్వర సమన్విత ప్రాదుర్భూయ హయగ్రీవం రహస్యేవం అచోదయత్. ఆ సందర్భంలో 3 సంవత్సరాలు అయిన తర్వాత లలితా త్రిపుర సుందరి అమ్మవారు కామేశ్వరునితో కూడుకున్నటువంటిదై ప్రాదుర్భూయ ఆవిర్భవించి హయగ్రీవునితో రహస్యంగా ఈ రకంగా ప్రేరణ చేసిందట. ఏమని? శ్రీదేవి వాచ అశ్వానన ఆభయో ప్రీతి శాస్త్ర విశ్వాసిని త్వయి రాజ్యం దేయం శిరోదేయం నదేయ షోడశాక్షరి. నాయన అశ్వానన అంటే ఓ హయగ్రీవ, అమ్మవారికి చూడండి సామాన్యంగా ఎట్లా ఉంటుందంటే అంబ త్వదంశోరనురంశుమాలి ఒక శ్లోకం ఉన్నది.
దాక్షాయణి స్తోత్రంలో వస్తుంది. అంబత్వదంశోరనురంశుమారి తవైవ మందస్మిత బిందురిందు త్వయాదృతం సల్లపితం త్రయీ స్యాత్ కుంభావలీలా పురుషత్రయీ అని ఒక శ్లోకం. దానికి అర్థం ఏమిటంటే, అంబా జగదంబ త్రిపుర సుందరి త్వదంశోరణు అంశుమారి. అంశుమారి అంటే సూర్యభగవానుడు త్వదంశోహో నీ యొక్క కిరణముల్లో ఒక అణువు అనమాట. నీ యొక్క కిరణములు అనేకములు ఉంటేవే, ఆ అనేక వేల కిరణాల్లో ఒక కిరణం ఉందే, ఆ కిరణంలో ఒక అణువు ఉందే, ఆ అణువు అనమాట ఎవరు? ఈ సూర్యభగవానుడు. త్వదంశోరణు అంశుమారి. అయితే చంద్రుడు ఎవరు ఉన్నారు? తదీయ మందస్మిత బిందురిందు అన్నాడు. నీ చిరునవ్వు యొక్క బిందువు, ఆ బిందువే ఈ ఇందువు అంటే చంద్రుడు అనమాట. తవైవ మందస్మిత బిందురిందు త్వయాదృతం సల్లపితం త్రయీ స్యాత్. నువ్వు ఎప్పుడైనా 2 మాటలు మాట్లాడావనుకో, ఆ మాటలే వేదములు తల్లి అనమాట. త్వయాదృతం సల్లపితం, నీ చేత ఆదరింపబడి 4 మాటలు మాట్లాడితే ఆ సల్లపితమైనటువంటి వాటినే త్రయీ వేదములు అంటారు. నువ్వు ఎప్పుడైతే పురుషుడిగా ఉండాలని ఒక్కసారి అనుకున్నప్పుడు ఒక్క పురుషుడు కాలేదు, 3 పురుషులు అయిపోయావు అనమాట. ఆ పురుషులే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనమాట. పుంభావలీల పురుషత్రయీ అన్నాడు. అంటే పుంభావలీల, నేను ఒక్కసారి పురుషుడినైతే బాగా ఉంటుంది అంటే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అయ్యారు అని. బ్రహ్మాండ పురాణంలో ఇంకొక చోట చెప్తారు, లలితైవ ప్రాదురాసీత్ పుంరూప కృష్ణ విగ్రహ. నేను ఒక్కడిగా అవ్వాలి అనుకున్నది ఆవిడ. అంటే నేను ఇంతకుముందు మామూలుగా ఈ తల్లి పురుషుడిగా కావాలంటే 3 పురుషులయ్యి బ్రహ్మ విష్ణు మహేశ్వరులైంది. ఒకసారి ఆమె ఏమనుకుందంటే నేను ఒక్క పురుషుడినే కావాలని కోరుకుందిట. అనుకోగానే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిందిట. ఆ కృష్ణ పరమాత్మ కూడా ఒకసారి స్త్రీ రూపం పొందాలనుకున్నట. అప్పుడు లలితాత్రిపుర సుందరి అయ్యాట. అందుకోసం కృష్ణ పరమాత్మకి, దుర్గాదేవికి, కృష్ణ పరమాత్మకి, లలితాత్రిపుర సుందరికి తేడా లేదు అని చెప్తున్నారు. లలితైవ ప్రాదురాసీత్ పుంరూప కృష్ణ విగ్రహ అని చెప్పంటారన్నమాట. అందుచేత ఇక్కడ కుంభావలీల పురుషత్రయీ అంటే పురుషభావాన్ని పొందడం అయితే ఉందో అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకమైనటువంటి సృష్టి అని కూడా చెప్పంటారు. కాబట్టి అశ్వాననుడు హయగ్రీవుడు జ్ఞానావతారం, విష్ణువు యొక్క అవతారములలో జ్ఞానావతారములు వేదవ్యాసావతారం ఒకటి, కపిలావతారం ఒకటి, అలాగే హయగ్రీవావతారము, ఇవన్నీ కూడా జ్ఞానావతార ప్రధానంగా ఉంటవి. కొన్ని లీలావతారములు, కొన్ని ఆవేశావతారములు, కొన్ని అంశావతారములు, ఇలా జ్ఞానావతారములు, ఇలాగే అనేక అవతార విభాగం చేసినప్పుడు జ్ఞానావతారములుగా చెప్పబడే వాటిలో హయగ్రీవావతారం కూడా ప్రధానంగా చెప్తారన్నమాట. అందుచేత ఆ తల్లి అంటున్నది ఆయనతోటి, ఆయన అశ్వానన ఆవయో ప్రీతి శాస్త్ర విశ్వాసనిత్తయి అంటే లలితాత్రిపుర సుందరి తత్వాన్ని ప్రతిపాదించే శాస్త్రమునందు విశ్వాసము కలిగినట్టు నీ యందు మాకు ప్రీతి ఉంది నాయన, మా ఇద్దరికీ కూడాను నీ యందు చాలా ఇష్టం ఉన్నది అని చెప్తూ, అయితే రాజ్యాన్ని అడిగితే ఇచ్చేసేయవచ్చు, శిరస్సు అడిగితే కూడా తెగనరికి ఇచ్చేయవచ్చు, కానీ షోడశాక్షరి మాత్రం ఎవరికి ఇవ్వకూడదు నాయన అని చెప్పి, రాజ్యం దేయం శిరోదేయం, రాజ్యం అడిగితే ఇచ్చేసేయి, శిరస్సు అడిగితే ఇచ్చేయి, నదేయ షోడశాక్షరి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మహామంత్రం ఉందే, ఆ షోడశాక్షరి మహామంత్రాన్ని మాత్రం ఇవ్వకూడదు. అది కాకుండా స్వమాతృజారవద్గోప్య విద్యేష ఇత్యాగమా విదుహు. ఈ ఆగమం అంటే ఈ విద్య ఎటువంటిది అన్నాడు. షోడశాక్షరి విద్య, అమ్మవారి యొక్క విద్యను ఎంత జాగ్రత్తగా ఉంచాలి అన్నారు. అంటే తల్లి యొక్క స్వరూపాన్ని, రహస్యమైన స్వరూపాన్ని ఏ విధంగా రక్షించవచ్చునో అంత మటుకే దీన్ని వ్యాఖ్యానం చేయడం సముచితం అని చెప్తున్నాను అనమాట. అందువల్ల మాతృజారవద్గోప్య తల్లి యొక్క ఒక రహస్య స్థానాన్ని, జన్మస్థానాన్ని ఎంత జాగ్రత్తగా నేను రక్షించవలనో అంత రీతిగా ఈ విద్యను రక్షించవాలి. ఎందుకంటే సామాన్యంగా స్వయోనిరివ గోప్తవ్యం అంటుంటాం అనమాట. అందువల్ల ఆ మాతృ సంబంధంగా చెప్పేటువంటి విషయం అదనమాట. అందుచేత అత్యంత గోప్యంగా ఉంచవలసింది సమానం. తతోతి గోపనీయామే సర్వపూర్తికరీ స్తుతి, దానివల్ల అతి గోపనీయ. కాబట్టి దానికంటే కూడా అంటే తల్లి యొక్క జన్మస్థానాన్ని ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచాలంటారో అంతకంటే కూడా గోప్యంగా ఉంచగలిగిన దాన్ని ఈ స్తోత్రం అంటారు. సర్వపూర్తికరీ స్తుతి అని. సర్వపూర్తికరీ అని ఈ త్రిశతికి పేరు అనమాట. ఏదైనా సరే పొరపాట్లు ఎక్కడన్నా జరిగినా, ఏదైనా ఒక కృతి పెద్ద యజ్ఞం మొదలుపెట్టేది సంపూర్తి కాకపోయినా దాన్ని పూర్తి చేయగలిగిన సామర్థ్యం దేనికి ఉంది అంటే దీనికి ఉన్నది, ఈ స్తోత్రానికి ఉన్నది అనమాట. సర్వపూర్తికరీ స్తుతి తతోతి గోపనీయామే, దానికంటే కూడా అత్యంతం రహస్యంగా ఉంచదగింది ఈ సర్వపూర్తికరీ స్తుతి. మయా కామేశ్వరేణాపి కృత సంగోపిత భృశం, నేను నా భర్త అయినటువంటి కామేశ్వరుడు మీ ఇద్దరం కూడాను ఇద్దరి చేత కూడాను సంగోపిత, గోపిత అంటే రక్షింపబడిందని, సంగోపిత అంటే చాలా బాగా రక్షింపబడింది అనమాట. ఒక ఉపసర్గ వేశాడంటే దానికి దృఢార్థం ఉందన్నమాట. సంగోపిత చాలా రహస్యంగా ఉంచినటువంటి మా ఇద్దరి చేత. మదాజ్ఞయ వచోదేవ్య చక్రుర్నామ సహస్రకం,
నా యొక్క ఆజ్ఞను అనుసరించి వాగ్దేవతలందరూ కూడాను ఈ నామసహస్రకాన్ని ఇంతకుముందు చెప్పున్నారు. ఆవాభ్యాం కథితాముక్ష సర్వపూర్తికరీ స్థితి. సహస్రనామం చెప్పింది వాగ్దేవతలు చెప్పారు, కానీ ఈ లలితా త్రిశతి చెప్పింది మాత్రం మా ఇద్దరి చేతనే చెప్పబడింది అనమాట. ఆవాభ్యాం కథితాముక్ష సర్వపూర్తికరీ స్థుతి. త్రిశతికి ఈ ప్రత్యేకంగా ఈ పేరు మాత్రం సర్వపూర్తికరీ స్థుతి అని, సర్వపూర్తి స్థుతి అంటుంటారు దీన్ని. సర్వపూర్తికరీ స్థుతి సర్వక్రియాణం వైకల్యపూర్తి యజ్జపతో భవేత్. మీరు ఏదైనా ఒక సత్కర్మ ప్రారంభం చేసి ఆ కర్మ చేసే దాంట్లో శ్రద్ధాలోపము, కర్మలోపము, వస్తులోపము, విచారలోపము, ద్రవ్యలోపము, సమయలోపము, ఏదో ఒక లోపం జరుగుతుంటుంది అనమాట. ఆ జరిగితే దానివల్ల జరిగిన ఏ లోపం ఉందో ఆ లోపాన్ని పూర్తి చేసి అది సమగ్రంగా సకలంగా చేస్తుంది. వైకల్యం లేకుండా సాకల్యాన్ని కలగజేస్తుంది. కాబట్టి దీన్ని సర్వపూర్తికరి చిట్ట చివరిలో ఓసారి లలితా త్రిశతి పారాయణ చేస్తే సమస్త దోష పరిహారం అయిపోతుంది అనమాట. అందుకోసం దీన్ని సర్వపూర్తికరి అంటారు. సర్వక్రియాణం వైకల్య పూర్తి జపతో భవేత్. సమస్త క్రియలు కూడాను వైకల్యం అంతా పోయి ఏ జపం వల్ల అంటే ఏ త్రిశతి మంత్ర జపం నామ జపం చేత అవుతుందో అది సర్వపూర్తికరం. తస్మాత్ ఇదన్నామ కృతం మయా. అందుకోసమే దీనికి సర్వపూర్తికరమైనటువంటిగా చెప్పి సర్వపూర్తి స్తోత్రం అని చెప్తున్నాను, నేను ఇలా పేరు పెట్టాను అని అమ్మవారు చెప్తున్నారు. తద్బ్రూహిత్తం అగస్త్యాయ పాత్రమేవ న సంశయ. కాబట్టి నాయన ఈ సర్వపూర్తికరి స్తోత్రం ఏదైతే ఉందో దాన్ని నీవు ఈ రోజున అగస్త్యులకు తప్పకుండా చెప్పవలసింది. పాత్రమేవ, ఇతను యోగ్యుడే, అందువల్ల ఇందులో సందేహం లేదు నాయన చెప్పవచ్చు అని అమ్మవారు అనుజ్ఞ ఇచ్చింది. పత్నియస్య లోపాముద్రాక్షామం ఉపాస్తే అతిభక్తిత. ఇతని యొక్క భార్య అయినటువంటి లోపాముద్రాదేవి నన్ను ఉపాసన చేస్తూ ఉన్నది అతిభక్తి చేత. అందువల్ల ఈయన పంచదశ ఉపదేశం కావలసి వచ్చిందన్నమాట. అమ్మవారి విద్య ఉపదేశం కాకుండా అమ్మవారి యొక్క విద్యను తెలుసుకునే అధికారం లేదు. అందువల్ల అమ్మవారి విద్యను ఎవరి దగ్గర ఉపదేశం పొందాలి అని అమ్మవారిని ప్రార్థన చేశారు. అగస్త్యుల వారు చేస్తే అమ్మవారి ప్రత్యక్షమైన ఆయన ఈ భార్య దగ్గర ఉపదేశమైన అవ్వవలసింది అని అమ్మవారు చెప్పింది. చెప్తే అప్పుడు లోపాముద్రాదేవి దగ్గర విద్యను ఉపదేశం పొందిన తర్వాత ఉపాసన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు అని త్రిపుర రహస్యంలో ఉన్నది. అందుచేత ఈ రకంగా సర్వపూర్తికరం తస్మాత్ ఇదన్నామ పత్నిస్య లోపాముద్రాక్ష. ఈ లోపాముద్రాదేవి కూడా అసలు వస్తుత మహాభారతంలో వస్తుంది, ఒక క్షత్రియుని యొక్క కుమార్తెగా ఈ మహానుభావుడి అనుగ్రహిస్తే కలిగిందనమాట. అందువల్ల అగస్త్యుల వారి వల్ల అనుగ్రహం చేతనే ఒక రాజుగారి కూతురుగా ఉండి తనకు భార్యగా అయ్యి ఆ రకంగా చేశారని. అందుచేత లోపాముద్రాక్షామాం ఉపాస్తే అతిభక్తిత అయంచ నితరాం భక్త. ఇతను కూడాను అంటే అగస్త్యుల వారు కూడాను నాకు చాలా భక్తుడు. తస్మాదస్య వదస్వ తత్. కాబట్టి నా భక్తాయ కదాచన అంటుంటాంగా, భక్తుడు కాని వానికి చెప్పవద్దు అని అంటుంటారుగా. కాబట్టి భక్తుడు అయ్యున్నాడు, నా యందు భక్తి కలిగిన వాడు, తన భార్య కూడా నా యందు భక్తి కలిగినటువంటిది, నన్ను ఉపాసన చేస్తుంది కాబట్టి నువ్వు చెప్పవలసింది వదస్వ. ఆ చెప్పు సర్వపూర్తికర స్థుతిని చెప్పవలసింది. అముంచమాన త్వత్పాదో వర్షత్రయమసౌ స్థిత. అతనికి శ్రద్ధ ఉందా లేదా అని సందేహం అక్కర్లా ఉన్నది. ఎందుకంటే ఎంత శ్రద్ధ లేకపోతే 3 సంవత్సరాలు నీ పాదాలు పట్టుకొని అలాగే కూర్చొని ఉన్నాడు కదా. అందుచేత అముంచమాన విడిచిపెట్టకుండా నీ పాదాలు వర్షత్రయమసౌ స్థిత. ఏతజ్ఞాతమతో భక్త్యాహీనమితి ఇదమేవ నిదర్శనం. ఈ దివ్యమైనటువంటి సర్వపూర్తి స్తోత్రాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం చేతనే ఈయన రకంగా చేశాడు. కాబట్టి ఇతని శ్రద్ధకు ఇదే నిదర్శనము అని చెప్పి చిత్తపర్యాప్తిరేదస్య నాణ్యత సంభవిష్యతి. ఇతని మనస్సునుకున్నటువంటి పర్యాప్తి అంటే ఒక అసంతోషం ఏదైతే ఉందో అది ఎలా పోతుంది అంటే ఈ స్తోత్రం విన్నంత మాత్రం చేతనే సర్వపూర్తిగా దీని పేరే కాదు. అందువల్ల ఇది కనుక విన్నట్లయితే ఇంకా నేను వినవలసింది ఏదీ లేదు, నేను వినసింది అయిపోయింది అని అనిపిస్తే ఒక సంతోషాన్ని కలగజేసేది అనమాట. అందువల్ల చిత్తపర్యాప్తిరేదస్య, చిత్తం యొక్క పర్యాప్తి అంటే పరిపూర్ణ తుష్టి, సంతోషం అనేది దీనికి ఇంకో దానివల్ల కలగదు కాబట్టి దీని చేతనే కలుగుతుంది. కాబట్టి సర్వపూర్తికరం తస్మాత్ అనుజ్ఞాతో మయా వద. నా చేత అనుజ్ఞను పొందినవాడవై ఈ సర్వపూర్తికర స్తోత్రాన్ని అతనికి చెప్పవలసింది అని తల్లి ఆజ్ఞాపించింది. అప్పుడు ఈ విషయాన్ని సూతుల వారు చెప్తున్నారు సౌనకాదులకు. ఇత్యుక్త అంతరదధాత్ అంబా కామేశ్వర సమన్విత. ఈ రకంగా చెప్పి ఆ జగదంబ కామేశ్వరునితో కలిసి అంతర్ధానాన్ని పొందింది. అథోత్థాప్య హయగ్రీవ పాణిభ్యాం కుంభసంభవం. వెంటనే ఆ తర్వాత తన పాదాలు పట్టుకొని ఉన్నటువంటి ఆ కుంభసంభవుని అగస్త్యుని కాస్త ఒక్కసారి లేపి హయగ్రీవుల వారు తన చేతులతో లేపారు. లేపి సంస్థాప్య నికటే ఎదురుగుండగా కూర్చోబెట్టారు. వాచము వాచ భృష విస్మిత. ఆయనతో చాలా ఆశ్చర్యంగా మాట్లాడాడు. నాయన
ఎంత గొప్పవాడు అయ్యా, నీ దయ వల్ల నాకు అమ్మవారు ప్రత్యక్షమైందయ్యా అని చెప్పి శిష్యుణ్ణి పొగుడుతున్నాడు గురువుగారి మాట. అందుకోసం వాచం భుజ విస్మిత హయగ్రీవాచ కృతార్థోసి 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 ఘటోద్భవ. నాయన అగస్త్య, ఎంత కృతార్థుడవయ్యా 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 అని చెప్పి పునఃపునః ఆదరాతిశయం చేత చెప్తూ తత్సమో లలితాభక్తో నాస్తి నాస్తి జగత్రయే, నీతో సమానమైనటువంటి లలితా త్రిపురసుందరి భక్తుడైన వాడు ఈ 3 లోకాల్లో ఎవరూ లేరు. ఎందుకంటే ఏన అగస్త్య స్వయం దేవి తవ వక్తవ్యం అన్వశాత్, సాక్షాత్తు లలితా త్రిపురసుందరి అమ్మవారే ప్రత్యక్షమయ్యి నీకు చెప్పవలసింది అని ఆజ్ఞాపించింది. ఇంత అదృష్టం ఎవరికన్నా పట్టిందా? లేదు కదా నాయన. అందుకోసం నీ అదృష్టవంతుడి. అలా నీ వంటి వాడు నాకు శిష్యుడిగా ఉండము. సత్శిష్యేణ త్వయాచాహం దృష్టవానస్మి తాం శివాం. నీ గొప్పదైనటువంటి శిష్యుడైనటువంటి నీ చేత నేను ఈ త్రిపురసుందరి అమ్మవారిని దర్శనం చేయగలిగాను నాయన అని చెప్పి. ఎతంతే శిష్య అంటే అర్థం ఏంటి? శాస్యతే ఇది శిష్య, శాసింపబడేవాడు కాబట్టి శిష్యుడు అని. దేనికి పడితే దాన్ని శాసించడం అని కాదు కదా. అంటే పరమార్థంలో శాసింపబడేవాడు కాబట్టి ఆ తత్వాన్ని ఈ రకంగా తెలుసుకో, ఈ రకంగా తెలుసుకో అని ఎప్పుడైతే చెప్తుంటారో దాన్ని శాసనం అంటుంటారన్నమాట. అందుచేత నగురోరధికం 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 శివశాసనత 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 అంటే శిష్య శాశ్వత ఇది శిష్య అని, శాసింపబడేవాడు. ఇలా చెయ్యి, ఇలా తెలుసుకో, ఇలా తెలుసుకుంటేనే పరమార్థం అని రకంగా చెప్తే దాని శిష్య లక్షణం ఉంటుందన్నమాట. అందుచేత ఆ రకంగా నీ వంటి సత్శిష్యేణ త్వయాచ అహం దృష్టవానస్మి తాం శివాం. నీ వంటి సత్శిష్యుని చేత ఈ రోజున ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా అనుభవంలోకి రాని ఆ అమ్మవారికి దర్శనం నీ చేత నాకు అయింది నాయన. యదంతే దర్శనార్థాయ బ్రహ్మ విష్ణుయిష పూర్వకాహ. ఎంతమందో బ్రహ్మాది దేవతలంతా ఇప్పటికీ లలితా త్రిపురసుందరి అమ్మవారి దర్శనం కోసం వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది అప్రయత్నంగా నీ వల్ల నాకు అమ్మవారి దర్శనం అయింది నాయన. అతః పరంతే ప్రవక్ష్యామి సర్వపూర్తికరం స్తవం. సర్వపూర్తికర స్తవాన్ని నీకు చెప్తాను నాయన. ఎందుకంటే యస్య స్మరణ మాత్రేణ పర్యాప్తిస్తే భవేదృధి. కాబట్టి ఆ లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క ఆ స్తోత్రాన్ని స్మరించినంత మాత్రం చేతనే నీకు సమస్తమైనటువంటి అభీష్టములు నెరవేరుతవి నాయన అని రహస్యనామ సహస్రాదపి గుహ్యతమం మునే. రహస్యనామ సహస్రం కంటే కూడా అత్యంత రహస్యం గుహ్యతమం. గుహ్యం అంటే రహస్యము, గుహ్యతరము మిక్కిలి రహస్యము, గుహ్యతమము ఇంతకంటే రహస్యమైంది లేనే లేదనమాట. గుహ్య గుహ్యతర గుహ్యతమ అనమాట. ఈ గుహ్యతమ కంటే ఇంకా గొప్పగా చెప్పేది ఏమన్నా ఉందని లేదనమాట. అందువల్ల అత్యంత రహస్యతరమైనటువంటిది నాయన ఇది. కాబట్టి ఆవశ్యకం తతో లలితాం సముపాసితం. రహస్యనామ సహస్రం కంటే కూడా అత్యవసరమైనటువంటిది లలితామ్మవారిని ఉపాసన చేయడం కోసం ఇది. అలాంటిది నీకు తదహం సంప్రవక్ష్యామి లలితాంబానుశాసనాత్. అది నీకు నేను చెప్తున్నాను అన్నారు. సామాన్యంగా నేను నీకు చెప్తున్నానయ్యా అని అంటే దేనివల్ల లలితాంబానుశాసనాత్, లలితా త్రిపురసుందరి అమ్మవారి యొక్క అనుశాసనాన్ని బట్టి. అందుకోసమే దీని సంప్రదాయం తెలియనటువంటి వ్యక్తి కానీ, ఈ శాస్త్ర మర్యాద తెలియనటువంటి వ్యక్తి కానీ ఇలా ఉంటే అతనికి సంస్కృతం బాగా వచ్చు కాబట్టి చెప్పించుకుంటే సరిపోదు. ఎందుకంటే దాని మార్గం తెలియని వాని వల్ల తెలుసుకున్నట్లయితే అది ఏమవుతుందన్నాడు, అప్రామాణికమైపోతుందన్నమాట. అందుకోసమని ప్రామాణికమైనటువంటి రీతిలో శ్రీచక్రము దాని ఉపాసన విధానము తెలిసినటువంటి వాళ్ళ ద్వారానే తెలుసుకోవాలి తప్ప ఎలా పడితే అలా తెలుసుకోకూడదు. అంతకంటే ఏం లేదు. భాష వచ్చు కదా అని చెప్తే ఉపయోగం లేదు, విపరీతం అవుతుంది. అందున పంచదశి మహామంత్రం కనీసం ఉండాలి. ఆ పంచదశి ఉపాసన చేస్తూ ఉండాలి. దాని యొక్క అర్థం తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ పంచదశి అక్షరాలతో కూడుకున్నటువంటి మహాస్తోత్రం కాబట్టి ఎవరు పడితే వాళ్ళు చదువుకునేది, ఎవరు పడితే చేసుకునేది కాదు. అది ఏమవుతుంది, విపరీతం అయిపోతుంది. ఒకప్పుడు ప్రమాదం కూడా జరుగుతుంది అని. అందుచే లలితాం శ్రీమత్ పంచదశాక్షర్యా కాదివర్ణ క్రమాన్మునే. కాబట్టి పంచదశాక్షరి మహామంత్రం కాదివర్ణ క్రమాత్ అని కకారాది క్రమం చేత నీకు చెప్తున్నాను నాయన అని అన్నారు. అందుకోసం ఇక్కడ కాది విద్య ప్రధానంగా పంచదశి మహామంత్రాన్ని తీసుకొని చెప్పడం జరుగుతున్నది అని తెలుసుకోవాలి. కామరాజ విద్య అంటుంటారన్నమాట. లోపాముద్రా విద్య, కామరాజ విద్య ఇది ప్రధానం. అందుచేత చెప్తున్నాను. పృథగ్వింశతి నామాని కథితాని ఘటోద్భవ అంటే 20 నామాలు చొప్పున ఒక్కొక్క అక్షరానికి చెప్తున్నాను. ఆహత్య నామ్నాం త్రిశతి సర్వసంపూర్తి కారణి. ఇది మొత్తం కలిపి మొత్తం ఈ 300 నామాలు సమస్తమైనటువంటి క్రియాపూర్తికరమైనటువంటిది నాయన. ఇది రహస్యాతి రహస్యేష గోపనీయ ప్రయత్నత. శబ్దాలు కూడా ఇక్కడ సంకోచాన్ని పొందిన ఏమర్థం చెప్పాలో తెలియదు. ఇది రహస్యం అండి అన్నారు. రహస్య అతి రహస్యం అన్నాడు. రహస్యాల్లో అతి రహస్యమైనటువంటిది నాయన ఇది. ఏష గోపనీయ ప్రయత్నత
చాలా ప్రయత్నపూర్వకంగా రక్షించుకోవాలంటే ఏమిటి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే ఏం చెప్తే అది అలా చెప్పడానికి అవకాశం లేదు. ఇంత చెప్పినా కానీ దీన్ని ఉల్లంఘించి మనం ప్రవర్తించామంటే ఏమవుతుంది, ధర్మలోపం చేసినట్టు అవుతుందిగా. ధర్మలోపం చేస్తే ఏమవుతుంది, దానివల్ల పాపాన్ని అనుభవించవలసిందే కదా. ఆ పాపం అనేటువంటిది ఏ రూపంగా అయినా అనుభవించవలసి వస్తుందన్నమాట. అందుకోసం గోప్యంగా ఉండవలసింది. తాం శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా. నాయన మహాభాగా తాం శృణుష్వ, ఆ సర్వపూర్తిగా ఈ స్థుతిని వినవలసింది. సావధానేన, అవధానం అంటే ఏమిటి అన్నాడు, జాగరూకతగా ఉండాలండి అన్నాడు. సావధానం అంటే ఏమిటి అంటే చాలా అవధానంతో కూడి వినవలసింది అని. అవధానంచ జాగరూకతగా అంటే అర్థం ఏమిటన్నాడు, విషయాంతర సంచారిత రహిత మనస్కత్వం ఇది యావతు అన్నారు. అంటే ఈ మనస్సులో ఈ విషయం తప్ప వేరొక విషయం మీద మనస్సు వెళ్లకుండా ఉండటమే అవధానం. ఆ అవధానంకే జాగరూకత అని అర్థం అనమాట. జాగ్రత్తగా వినరా అంటుంటాం అనమాట. జాగ్రత్తగా ఉండే కాడు చేతులు బిగబెట్టు కూర్చోమని కాదు అర్థం. అక్కడ చెప్పే విషయం మీద ఇంద్రియములందు ఏ ఇతర ఇంద్రియములందు ఆసక్తిని కలగజేసుకోకుండా మనస్సును ఏకాగ్రతగా చెప్పే విషయాన్ని వింటంలోనే శ్రద్ధ పెట్టాలి. అంటే మనస్సు వెళ్ళి శ్రవణేంద్రియాన్ని ప్రేరణ చేసి ఏ ఇతర ఇంద్రియముల మీద ఆసక్తి లేకుండా చూస్తూ ఉంటాడు. కానీ విన్న మాట మీదే దృష్టి తప్ప చూచేటువంటి రూపం మీద దృష్టి లేకుండా ఉండాలన్నమాట. అలా వింటే అది శ్రవణం అవుతుందన్నమాట. అందుచేత ఆ రకంగా అది వినవలసింది అని. సావధానేన చేతస కేవలం నామబుద్ధిస్తే నకార్యాతేషు కుంభజ. అయినా నేను చెప్పేటటువంటి కేవలం నామములు అనేటువంటి బుద్ధి నువ్వు భావన చేయవద్దు. నామబుద్ధి భావన వద్దు, ఆ బుద్ధి అనేటువంటి అనుకోవద్దు. అది ఎటువంటి మంత్రాత్మకత్వమే తేషాం నామాత్మతాభిచ. ఇవేంటంటే మంత్రాత్మకత్వం. ఇవన్నీ మంత్రములనే తెలుసుకో, నామస్వరూపములే కానీ మంత్రాత్మకంగా నువ్వు తెలుసుకోవలసింది అని. తస్మాత్ ఏకాగ్ర మనసా శ్రోతవ్యంచ త్వయా సదా. ఎల్లప్పుడూ నువ్వు ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడివి వినవలసింది నాయన అని చెప్పారు. సూత ఉవాచ ఇత్యుక్తాతం హయగ్రీవ ప్రోచే నామశతత్రయం. ఈ రకంగా ఆ హయగ్రీవుల వారు ఆయనతో అగస్త్యుల వారితో చెప్పి ఈ నామశతత్రయం ప్రోవాచ 300 శ్లోకాలు చెప్పారు. ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు భగవత్పాదుల వారు భాష్యం. చాలా కొన్ని పంక్తులు చదువుతుంటాను, కొంత అర్థం ముందుకు పెడుతుంటుంది. బహుకాలం సుభక్తి మహిమ్నా గురుపాదాంబుజమవలంబ్య స్థితాయ కుంభయోనిమునయే శివదంపతి కృత నామశతత్రయోక్చ ప్రేరితో హయగ్రీవ ఉవాచ. వారు మొట్టమొదటి చెప్తున్నారు ప్రారంభం చేస్తూ, భగవత్పాద శంకరుడు అనేక సంవత్సరముల పాటు గొప్ప భక్తి కలిగినటువంటి మహిమ చేత గురుపాదాంబుజం అవలంబ్య, గురువుగారి పాదాలు పట్టుకొని ఉన్నటువంటి ఆ అగస్త్యుల వారి కొరకు శివదంపతులు ఇద్దరు రాసినటువంటి, అంటే పార్వతీ పరమేశ్వరుడు కామేశ్వరుడు కలిసి రాసినటువంటి నామశతత్రయ ఉక్త్యా ప్రేరిత. ఆ 300 నామములు ఏమిటంటే దాని చేత ప్రేరేపింపబడిన వారై హయగ్రీవుల వారు చెప్తున్నారట. ఏమని? కకార రూప కళ్యాణి కళ్యాణ గుణశాలిని కళ్యాణ శైలనిలయ కమనీయ కళావతి అని ప్రారంభం చేస్తున్నారు. కాది విద్య అని అన్నారు కాబట్టి కకారంతో ప్రారంభం చేస్తున్నారు. అంటే మొట్టమొదట నామం ఏమిటండి? కకార రూపాయై నమః అని. ముందు ఐం హ్రీం శ్రీం అని ముందు మనం అనుకుంటాం అన్నమాట. అందుచేత అయితే కకార రూపాయై నమః, కకార రూప అని అమ్మవారికి పేరుట. ఎందుకు ఆ పేరు వచ్చింది అన్నారు. కకారం అంటే అర్థం ఏంటి? కకారము. కార అని ఎందుకంటారంటే వర్ణమునకు కార అని ప్రత్యయం ఇస్తారు. అకార ఇకార, అవర్ణము ఈ వర్ణము ఉవర్ణము అని అంటం కోసం అనమాట. అక్షరం అని చెప్పడం కోసం వర్ణం కంటే కార ప్రత్యయం అంటుంటారు అనమాట. అలా వస్తే కకార రూప అంటే కవర్ణ రూపం. ఏ మంత్రమునకు మొట్టమొదటి వర్ణము కకారమై ఉన్నదో ఆ మంత్రస్వరూపిణి కాబట్టి అమ్మవారు కకార రూప అని అమ్మవారికి పేరు. ఇది ఒక అర్థం. కకార రూప అంటే కవర్ణ రూపము జ్ఞాపక విశేషణం. ఆ అమ్మవారి యొక్క మంత్రంలో మొట్టమొదటి కకారం ఉంటుందండి. అందువల్ల అమ్మవారు కకార రూప అని అంటారన్నమాట. అంతే తప్ప కకారం ఒక్క అక్షరమే ఉందని కాదు అర్థం. ఏ మంత్రంలో మొదటి అక్షరము కకారమై ఉండెనో ఆ మంత్రమును ఆ మంత్రస్వరూపం కంటే వేరు కానట్టి అమ్మవారిని కకార రూప అందురు. ఇది అర్థం అన్నమాట. కకార రూపాయే నమః అని. ఆ తర్వాత ఇంకొకటి అంటే కకార రూపం వాచకం. కానీ వర్ణం చేత ఏదైతే చెప్పబడుతుందో ఆ స్వరూపంతో ఉంటుందన్నమాట. కకారం చేత చెప్పబడే రూపం ఏదైనా క అంటే బ్రహ్మదేవుడిని, బ్రహ్మ విరాట్ హిరణ్య గర్భుడు ఉంటారే, హిరణ్య గర్భునకు క అంటారన్నమాట. ఆ తర్వాత ఇంకోటి అర్థం ఏమిటి అన్నాడు. కకారం ఉంది హిరణ్య గర్భ, క అంటే ఉదకము అని అర్థం ఉంది, అంటే నీరు అనే అర్థం ఉంది అనమాట. అలాగే క అంటే సుఖము అని అర్థం ఉంది. ఈ రకమైన అర్థము
ఏదైతే చెప్తుందో క అనే అక్షరము ఆ రూపంతో అమ్మవారు ఉందన్నమాట. అంటే అమ్మవారు హిరణ్యగర్భ రూపంగా ఉంది, అమ్మవారు ఉదక రూపంగా ఉంది, అమ్మవారు సుఖాది రూపంగా కూడా ఉన్నది అని చెప్పడం కోసం కకార రూపాయై నమః. ఎందుకంటే భాగవతంలో కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఏమని వస్తుందంటే తమద్భుతం బాలకమంబుజేక్షణం అని వచ్చింది. బాలకుడు పుట్టాడు అన్నారు. పుట్టేవాడు వృద్ధుడు పుట్టడంగా ఎప్పుడన్నా మేము విన్నామా? లేదు. పుట్టినవాడు బాలకుడు పుట్టాడు నువ్వు చెప్పవలనా అన్నారన్నమాట. అంటే బాలక అంటే అర్థం ఏంటంటే క అంటే బ్రహ్మదేవుడు బాలుడుగా కలవాడు పుట్టాడండి అన్నాడు. అంటే అందరినీ సృష్టించిన వాడు క అంటే బ్రహ్మదేవుడైతే ఆ బ్రహ్మదేవుడిని కన్నవాడు పుట్టారండి అన్నారన్నమాట. అది ఆశ్చర్యం కదా. ఆయనకి పుట్టుక లేదు. బ్రహ్మదేవునికి ఎలా ఆవిర్భవించారంటే నాభికవనంలో నుంచి ఆవిర్భవించారన్నారు. ఆయన్ని కన్న తండ్రి పుట్టాడు అంటే అది ఆశ్చర్యం కదా. అందుకోసం అద్భుతం బాలకం అన్నారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే క అంటే బ్రహ్మదేవుడు అర్థం ఉందన్నమాట. అందుకోసం కకార రూపాయే నమః. ఇంతకుముందు పుంభావలీల పురుషత్రయీ అన్నాం. అంటే పురుషుడిగా పుట్టాలంటే ముగ్గురు అయ్యారన్నారు. అందులో బ్రహ్మదేవుడు కూడా ఉన్నారుగా. కకార రూపాయే నమః. క అంటే విరాట్ హిరణ్యగర్భుడు అనమాట. ఆ హిరణ్యగర్భ స్వరూపుడైనటువంటి ఆ రూపం కూడా అమ్మవారి రూపమేనయ్యా, అంతకంటే వేరు కాదు అని చెప్పడం కోసం అన్నమాట హిరణ్యగర్భ. ఇక హిరణ్యగర్భనిష్టమైనటువంటి లక్షణాలు ఏమన్నా హిరణ్యగర్భుని ఉండే లక్షణాలు ఏమిటి? జగద్ధారకత్వం అన్నమాట. అంటే జగత్తును నిర్వహించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది, అలాగే జగత్తును సృష్టించేటువంటి లక్షణము ఇదంతా బ్రహ్మదేవునికి ఉండేది అనమాట. అందువల్ల ఈయనకు కూడా ఆ లక్షణం బ్రహ్మదేవునికి ఉంది కాబట్టి ఆ బ్రహ్మదేవుని యొక్క స్వరూపము కంటే వేరు కానిది అమ్మవారు అని అర్థం చెప్పడం కోసం ఈ మాట చెప్పారన్నమాట. ఈ కా అనే వర్ణం చేత. ఈ తర్వాత రెండవది ఏం చెప్పాము? కా అంటే ఉదకము అని అన్నాం అనమాట. అందుకోసం ఆప పునంత పృథ్వీ పునాత్మ ఉన్నది కదా. అంటే ఆ ఒక పృథ్వీ భాగాన్ని సంస్కరించగలిగిన శక్తి దేనికి ఉంది? ఉదకానికి ఉందన్నమాట. అన్నం ఉందనుకోండి, అన్నం అవ్వటానికి ఏమిటయ్యాను? జలం లేకుండా అన్నం తయారవుతుందా? లేదు కదా. కాబట్టి ఆ బియ్యంగా ఉన్నటువంటి స్వరూపాన్ని ఆ బియ్యం ఇవ్వాలంటే కూడా నీరు కావలసింది. నీరు కాకుండా బియ్యం ఎక్కడైంది కనుక అందుచేత ఈ జలం యొక్క సంపర్కం చేత అన్నం ఏర్పడుతుంది. ఆ అన్నం ఏర్పడి ఆ ఉదక రూపంగా ఉండి మనందరికీ ప్రాణధారణ ఇస్తుందన్నమాట. అందుచేత ఉదకనిష్ట ఇష్టం అన్నాది ద్వారా జగత్ సంజీవన హేతుత్వం అవి కకారస్య. క అంటే ఉదకమన్నారు కాబట్టి ఉదకంలో ఉన్నటువంటి అన్నాది ద్వారా మనల్ని బ్రతికింపజేసే శక్తి కూడా ఆ ఉదకానికి ఉన్నది కాబట్టి తత్స్వరూపిణైనటువంటి అమ్మవారు అని కూడా అర్థం చెప్పాలి. అట్టి కకార రూపాయే నమః. అలాంటి క అంటే ఉదక రూపమైనటువంటి స్వరూపము అనమాట. ఆ ప్రతిపాదించేటువంటి ఆ వర్ణం అదనమాట. తద్రూప అటువంటి రూపం ఉన్నారు. సర్వేషాం ప్రాణినాం శిరసి. ఇంకా తర్వాత ఏముంటున్నారు అంటే క అంటే శిరస్సు అని అర్థం ఉందనమాట. కంధరము అంటుండే నీలగంధర అంటుంటారుగా. నీలగంధరుడు అంటే నల్లనైనటువంటి కం అంటే శిరస్సును ధరించిన వాడు అంటుంటారు అనమాట. కంధరుడు అనే కం అంటే శిరస్సును ధరించేది కంఠం అనమాట. అందులో కంధర అంటే అర్థం ఏమిటంటే కం శిరస్సును ధరించేది కంఠం అనమాట. నీలగంధరుడు అంటే శిరస్సునందు నలుపుదనం కాదు, అంటే శిరస్సును మోసేటటువంటి కంఠమునందు నీల రూపం ఉంది కాబట్టి నీలగంధరుడు అని అన్నారన్నమాట. అందుచేత కమ్ అనే దానికి అర్థం ఏమిటి అంటే శిరస్సును అని అర్థం అనమాట. ధరించింది కాబట్టి కంఠమునకు కంధరము అంటుంటారు అనమాట. అందుచేత ఇక్కడ క అనే దానికి శిరస్సు అని అర్థం ఉంది. ఇక్కడ శిరస్సు అనే అర్థం కావుంది కదా. కకార రూపాయే నమః. అమ్మవారు ఎటువంటిది అన్నారు? శిరస్సు రూపంగా ఉంటుందండి అన్నారు. శిరస్సు రూపంగా ఉంటుందంటే అర్థం ఏమిటంటే నాయన ఇక్కడ కుండలినీ శక్తి ఉంది, ఇక్కడ అమృత ద్రవాన్ని స్రవిస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప స్థితి కలగజేసేది శిరస్సు. అందువల్ల శిరస్సు వల్ల కలిగేటటువంటి ఈ యోగ మార్గం చేత కుండలిని గమనం ఏదైతే ఉందో దాని తాలూకు అమృత ప్రవాహం యొక్క ప్రసృతి అంటే సంచారం ఏదైతే ఉందో అది దీని ఎందుకు కలుగుతుంది అన్నారు. కాబట్టి ఇక్కడ శిరస్సు రూపమైనటువంటి కా ఉందో ఆ కకార రూపాయే నమః. అలాంటి కకారము అని కూడా తెలుసుకోవచ్చును. తర్వాత కా అనేటటువంటిది ఈ మహామంత్రంలో పంచదశి మహామంత్రంలో ఆదిమ వర్ణం, మొట్టమొదటి వర్ణం కాబట్టి కకార రూపాయే నమః అది మొట్టమొదటిగా ఉన్నది కాబట్టి అన్నమాట. తర్వాత ఇది కాకుండా కవర్ణ తత్ర ఆదిమ భాగస్థ. కవర్ణం మొట్టమొదటి భాగంలో ఉంది. అంటే మొత్తం పంచదశి 3 భాగాలు. ఒకటి 5, 4, 6 ఇలా ఉంటుందన్నమాట. అక్షరాల లెక్క అనమాట. అందువల్ల ఈ రకంగా ఎప్పుడైతే మొత్తం 15 అక్షరాలు ఉన్నావో దాన్ని 3 కూటములు చేస్తుంటారనమాట. 3 కూటములుగా చేసే 3 భాగాలు ఎప్పుడైతే చేస్తారో అందులో మొదటి భాగంలో మొదటి అక్షరంగా ఇది కకారం అనేది ఉంటుంది. మంత్ర ఆదిమ భాగస్థ తత్పురశ్చర్యాపరాయణానాం శివభావమేవ యచ్చతి. అంటే కకార రూపాయే నమః అంటే అది ఏమిటి అనడు? మంత్రం యొక్క ఆదిమ భాగంలో ఉన్నటువంటి కకారం ఏం చేస్తుంది అనడు?
అంటే ఆ మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో పురశ్చర్యాపరాయణానాం, పురశ్చరణం అంటే అర్థం ఏమిటి అన్నారు. పురస్క్రియ, పురశ్చరణము, పురోగతి అని 3 శబ్దాలతో వ్యవహారం చేస్తుంటారు మంత్రశాస్త్రంలో. పురశ్చర్య అంటే అర్థం ఏమిటి అన్నాడు. అంటే గురువు యొక్క అనుగ్రహం చేత గృహీతమైన మహామంత్రము యొక్క సిద్ధికి చేసే సాధనమును పురశ్చరణము అందురు. ఇది అన్నమాట తెలుగులో చెప్పదగినటువంటి మాట. గురుగృహీత మహామంత్ర సిద్ధి సిద్ధికరణే సిద్ధి సంపత్తవు హేతుభూతం పురశ్చరణం. అంటే గురువు చేత గ్రహింపబడినటువంటి ఏ మహామంత్రమును సిద్ధిని పొందటంలో సాధనంగా ఉపయోగించేటువంటి విధానం అయితే ఉందో దాన్ని పురశ్చరణమందురు అన్నారు. దాన్ని ఆ పురశ్చరణ విధానం యోగిని హృదయంలో ఒక రకంగా, అనేక మంత్రశాస్త్రాల్లో అనేక రకంగా చెప్పున్నారన్నమాట. అందుచేత అది దాంట్లో స్థలం, ఏ స్థలంలో చేయాలి, ఏ మంత్రం ఏ రకంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అంతా కూడా చెప్పున్నారు. అయితే తద్వతు ఇక్కడ కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఉపనిషత్తులు చెప్పారు. కం బ్రహ్మ, కం అంటే బ్రహ్మతత్వానికి కూడా క అని పేరు. కకార రూపాయే నమః అంటే అర్థం ఏమిటి అన్నాడు. పరబ్రహ్మస్వరూపిణి అమ్మవారు అని కూడా అర్థం ఉన్నదన్నమాట. కకార అపి అతిప్రీతి విషయ మూల మంత్ర ఆదిమాక్షరతయా అభ్యర్హితత్వాత్. కకారం అనేది ఈ మూలమంత్రానికి మొట్టమొదటి అక్షరమైంది కాబట్టి అమ్మవారు ఏ స్వరూపంలో ఈ 15 అక్షరాల్లో అతి ప్రీతిగా దేని ఎందు ఉంటారు అన్నారు. కకారం అందు ఉంటుందన్నమాట. అందువల్ల కకార రూపాయే నమః అని వర్ణం దాన్ని చెప్పారు. తర్వాత కళ్యాణ్యే నమః రెండవ నామం చెప్పారు. కళ్యాణి అంటే అర్థం ఏమిటి అన్నాడు. కళ్యాణాని సుఖాని, కళ్యాణములంటే అర్థం ఏమిటి అన్నాడు. సుఖములు. ఆ సుఖము ఎక్కడి నుంచింది అన్నాడు. విషయ సుఖము ఒకటి ఉందన్నమాట. విషయ సుఖము ఎంత ఖండించింది అన్నాడు అంటే తైత్రీయోపనిషత్తులో తా సాధీవాధ్యాయక అనుందిగా. యాశిష్టో దృఢిష్టో బలిష్ట అనుంది. ఎవరైతే బాగా తినేవాడు తిన్న తర్వాత అరిగి దాని మంచి దృఢంగా ఉండి వాడు మంచి పరాక్రమవంతుడై ఉంటాము. యువాస్యాత్ యువకుడై ఉంటాడు. సాధు అలాంటి వాడు ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఎవడైతే ఉంటాడో సర్వా పృథివీ విత్తస్య పూర్ణాస్యాత్, వాడికి సమస్తమైన భూమండలం యొక్క ఆధిపత్యం వచ్చిందనుకోండి. యవ్వనం ఉంది, ఆధిపత్యం వచ్చింది, గొప్పదైనటువంటి సర్వభూమండలాధిపత్యం వచ్చిందనుకోండి. యువ సార్వభౌమ ఆనందాత్ ఆరభ్య, యువకుడైన సార్వభౌముడైన వాని యొక్క ఆనందం అన్ని ఆనందాల్లోకెల్లా మానుషానందాల్లో గొప్ప ఆనందం అండి అన్నాడు. ఈ మనుష్యానందంలో గొప్పదైన ఆనందం మొదలుకొని బ్రహ్మానందం దాకా అన్నమాట ఏ ఆనందములు ఉన్నవో తైత్రీయోపనిషత్తులో చెప్పారో అవన్నీ కూడాను అవి అవచ్ఛిన్న స్వరూపతయాతాని కళ్యాణ శబ్దవాచ్యాన్ని వాటన్నిటికీ కలిపి ఏమని పేరు అని కళ్యాణ అని పేరు అన్నమాట. కళ్యాణి అనే దానికి అర్థం ఏమిటంటే ఆయన మనుష్య సుఖం ఆనందం దగ్గర నుంచి పరబ్రహ్మానందం దాకా ఉండేది మొత్తం కూడా కళ్యాణం అని అంటుంటారు. కళ్యాణ శబ్దవాచ్యాని ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూపంలో ఎంత అన్నారన్నమాట. అంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక చుక్క నీళ్లు తీసుకొని ఇలా మనం చిరిగా విసిరేసామనుకోండి. ఈ విసిరేస్తే చిన్న 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 చినుకులు వస్తాయిగా. ఆ చినుకులు లాంటివి ఇతర బ్రహ్మ విష్ణువాది లోకాల్లో ఉండే ఆనందం అంతా అంతమనమాట. ఏది సముద్రంలో నుంచి ఒక బిందువు తీసి ఒకసారి విసిరి వేస్తే పైన వచ్చిన తుప్పర్ల లాంటివి అనమాట. సముద్రం అంతా ఆనందమే తిన్నారు. లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్న ఆనందం అంత సముద్రం అంత ఆనందం. దాంట్లో ఈ ఆనందములన్నీ కూడా ఎంత అన్నారు ఒక జలతుంపు తాలూకు స్వరూపం లాంటిది అనమాట. అంత గొప్పదయ్యా అని చెప్పడం అనమాట. కళ్యాణ ఏతస్యవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రాముపజీవంతి అన్నారు. అంటే ఈ పరబ్రహ్మతత్వంలో అంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క స్వరూపమైన పరబ్రహ్మతత్వంలో ఉన్న ఆనందం యొక్క మాత్ర అంటే లేశము, దాని యొక్క అణువులు అనమాట. అది మిగతా వాళ్ళంతా అనుభవిస్తున్నారు అని తెలుస్తుందన్నమాట. అందుచేత ఇలాగా గ్రహించవలేని. తర్వాత కళ్యాణ్యై నమః కళ్యాణ గుణశాలిన్యై నమః. ఇంతకు అర్థం ఏంటంటే కళ్యాణి దానికి ఆనందైక విగ్రహవతి ఇత్యర్థ అని చివరి సారాంశం రాశారు. ఆనందమే విగ్రహంగా కలిగింది ఆ తల్లి అని అన్నారన్నమాట. తర్వాత కళ్యాణ గుణశాలిని, కళ్యాణి అన్న తర్వాత కళ్యాణ గుణశాలిని అన్నారే, దానికి అర్థం ఏమిటి అన్నారు అంటే కళ్యాణములు అంటే అర్థం ఏంటంటే సుఖాన్ని కలగజేసేటువంటి ఏ గుణాలు ఉన్నవో వాటన్నిటికీ కళ్యాణ గుణములు అని పేరు. కళ్యాణం అంటే ఇంతకుముందు కళ్యాణం అంటే సుఖం అన్నాక ఆనందం అన్నాక ఈ ఆనందాన్ని కలగజేసే గుణాన్ని కళ్యాణ గుణ అంటారనమాట. ఈ గుణముల చేత శాలిని అంటే ప్రకాశించేది కాబట్టి శోభిల్లుతున్నది కాబట్టి అమ్మవారికి కళ్యాణ గుణశాలిని అన్నారన్నమాట. అయితే ఆ గుణములు ఏవయ్యా అన్నారు అంటే సత్య సంకల్పము ఇలాంటివి అనమాట. సత్యకామత్వము, సత్య సంకల్పము, సర్వాధిపత్యము, సర్వేశ్వరత్వము ఇలాంటి గుణములు ఏవైతే ఉన్నవో ఆ గుణములు కలిగింది అమ్మవారు అని అర్థం అన్నమాట. అయితే ఈ గుణముల చేత అమ్మవారు ప్రకాశిస్తున్నదండి అన్నారు.
అనగానే ఈ గుణముల చేత అమ్మవారు ప్రకాశిస్తున్నది అంటే ఈ గుణాలు ఉంటేనే ప్రకాశిస్తున్నది, ఈ గుణాలు లేకపోతే ప్రకాశించట్లేదనేగా అర్థమవుతుంది. కాబట్టి ఆ కిరీటం పెట్టుకున్న తర్వాత చాలా బాగున్నాడండి అన్నారు. ఈ కిరీటం పెట్టుకోకముందు బాగా లేదేగా, దీనికి చెప్పిన దాంట్లో అర్థం వచ్చేస్తుందిగా. అంటే అప్పుడు ఏమైంది, అమ్మవారు గుణపరాధీన అంటే గుణముల యొక్క అధీనంలో బట్టి ఉండటం బట్టి ఆమె గొప్పగా ఉందన్న పరిస్థితి వస్తుంది తప్ప గుణములు ఆమెను ఆశ్రయించి ఉండటం వల్ల గొప్పమైనవనే విషయం తెలియదనమాట. అందువల్ల ఈ రకంగా చెప్పినట్టు అవుతుంది కదా అన్నారు. అంటే అప్పుడు చెప్తున్నారన్నమాట, లేదండి కళ్యాణ గుణశాలిని అంటే అర్థం ఏమిటంటే కళ్యాణములైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపంలో ఈ గుణములు చేరటం చేత అవి ప్రకాశిస్తున్నవని తప్ప ఇంతకంటే అమ్మవారి యొక్క ఆ గుణాలకి పరాధీనత్వం అమ్మవారికి పరాధీనత్వం వచ్చిందని మాత్రం కాదర్థము అని. కళ్యాణ గుణై శాల్యతే కళ్యాణ గుణముల చేత ప్రకాశిస్తున్నది అని చెప్తే ఆ అమ్మవారికి మాత్రం దేవతాయా గుణవత్త మాత్రం ఆమె గుణాలున్నవని చెప్పడం కోసం చెప్పాను తప్ప ఆ గుణాల చేత మాత్రమే అమ్మవారు ప్రకాశిస్తుందని మేము చెప్పట్లేదు అనమాట అని అన్నారు. కళ్యాణ గుణశాలిన్యే నమః కళ్యాణ శైల నిలయాయే నమః. తర్వాత కళ్యాణ శైల నిలయ అన్నారు. అంటే ఈ కళ్యాణ గుణములని ఇంతకుముందు అన్నామే, ఈ సుఖముందో ఈ సుఖమ కళ్యాణం అనే దానికి సుఖం అని అర్థం. ఈ సుఖమంతా కూడా ఒక దృఢమైన ఒక ఆకారం పొందిందనుకోండి. సుఖము యొక్క ఆకారం మనం చెప్పలేము. మనం నవ్వితే వీడు హాయిగా ఉన్నాడు అనుకుంటాను అంటే మన ఆకారాన్ని బట్టి మన యొక్క హావభావ విన్యాసాన్ని బట్టి మనకు సుఖమున్నదో దుఃఖమున్నదో తెలుస్తుందనమాట. అంటే చేష్టల చేత తెలుసుకోదగిందే తప్ప సుఖ దుఃఖాలు వేరొక రకంగా తెలియబడవు అంతే తప్ప. అందుచేత కళ్యాణం అనే దానికి సుఖమని అర్థం. ఆ సుఖము ఎలా ఉందయ్యా అన్నాడు అంటే ఒక శైలాకృతి అంటే ఒక పర్వతం అంత ఉందనుకోండి దృఢంగా, అలాంటి దానికి నిలయాయే నమః. ఆ సుఖము ఒక పర్వతా స్వరూపంగాను అలా ఉంటే అలాంటి స్వరూపం చేత ప్రకాశించి దానికి నిలయంగా ఉండేది అమ్మవారు అని అర్థం చెప్తున్నారు అనమాట. కళ్యాణ శైలనవే శిలానాం వికార శైల. శైలము అంటే అర్థం ఏమిటి, శిలలు రాళ్ల యొక్క వికారము అంటే శిలాఘన. అమ్మవారు ఎలా ఉందయ్యా ఇక స్వరూపం ఆనంద స్వరూపం ఎలా ఉంటుందండి, శిలాఘన ఒక రాయి బండ రాయి యొక్క ఈ విధంగా పర్వతం యొక్క శిల ఏ విధంగా అయితే ఉంటుందో అంత దృఢమైనటువంటి ఆనంద స్వరూపం అనమాట. అంటే ఇంకా అక్కడ ఎక్కడా మీరు వేరొక స్వరూపం చెప్పడానికి అవకాశం లేదు. అందుకోసం ఉపనిషత్తులో సైంధవ ఘన అంటుంటారు అన్నమాట. సైంధవ ఘన అంటే ఒక ఉప్పు ఘనీభూతమైంది అనుకోండి, ఘనీభూతమైన ఒక పెద్ద ముద్ద ఉంది. ఆ ముద్దని ఎటుపక్క నాకిన నాలికతోటి రుచి చూసినా అది ఉప్పే ఉంటుంది. ఉప్పు లేకుండా ఉంటుందా, ఉండనే ఉండదు అనమాట. అదే రీతిగా అమ్మవారు కళ్యాణ శైల నిలయ అంటే కళ్యాణము శైలమైతే అమ్మవారు ఆనంద స్వరూపమే తప్ప ఏ పక్కన చూసినా ఆనందమే తప్ప ఆనందం కంటే భిన్నమైన అంశం ఉంటుంది అన్నారు, ఉండదన్నమాట. అలాంటి దానికి అమ్మవారు నిలయనం, నిలయం అంటే నేను నిలయతి తిష్టతి ఆ రకంగా ఉంటుందన్నమాట. కళ్యాణం అనేటువంటి ఆనందఘనే నిలయతి తిష్టతి ఇది కళ్యాణ శైల నిలయ. ఆనందఘనమైనటువంటి స్వరూపంలో అమ్మవారు ఉంటుంది. ఎందుకంటే సభగవా కస్మిన్ ప్రతిష్ఠిత ఆ పరమాత్మ దేని ఎందున్నారయ్యా స్వే మహిమ్ని తన యొక్క స్వరూపంలో తాను ఉన్నారయ్యా అన్నారు. అంటే అమ్మవారు ఏ స్వరూపంతో ఉంది అన్నారు. స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత. ఆ పరమాత్మ శిష్యుడు గురువు గారిని అడుగుతున్న ఆయన దీనికంటే అది గొప్పది, అది గొప్పది అని చెప్పి చివరికి పరబ్రహ్మతత్వం దాకా వెళ్ళారు. స్వామి ఆ భగవంతుడు ఆ పరమాత్మ ఏ స్వరూపంలో ఉన్నారండి అన్నారు. ఆయన స్వరూపంలోనే ఉన్నారు నాయన అన్నారు. ఆయన ఏ స్వరూపం ఉండి అన్నారు, ఆనంద స్వరూపంగానే ఉన్నారు అని చెప్పడంలో పర్యాప్తం అవుతుందన్నమాట. అలాగా సే మహిమ్నీతి హోవాచా ఇది శృతే. దానికి ఉదాహరణ చెప్తున్నారు భగవత్పాదులు వారు. దేవదత్త స్వస్మిన్నేవ స్వయం వర్తతే ఇది వతో అన్నారన్నమాట. దేవదత్తుడు అంటే ఎవరో ఒక పేరు చెప్పాలి కాబట్టి దేవదత్తుడని పేరు పెట్టుకున్నారన్నమాట. దేవుడి చేత ఇవ్వబడ్డవాడు కాబట్టి దేవదత్తుడు అని దానికి అర్థం మామూలుగా చెప్తుంటారన్నమాట. దేవదత్తుడు ఉన్నాడు, వాడు నవ్వుకుంటున్నాడు, వాళ్ళు స్వయం స్వే తనలో తాను ఉన్నాడయ్యా అన్నాడు. అంటే తనలో తాను ఉన్నాడంటే వాడు లోకం వాడదండి, వాడేదో అనుకుంటుంటాడండి అంటుంటామే మనం. ఆ రకమైన పద్ధతి అనమాట. ఇది లోకంలో వ్యవహారం ఉందిగా. అలాగే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఆయన తనలో తానున్నాడయ్యా అని చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్పారన్నమాట. అందుకోసం దేవదత్తుడు ఎక్కడున్నాడయ్యా అన్నాడు. అంటే ఆయన గురించి చెప్తున్నప్పుడు దేవదత్త స్వస్మిన్నేవ స్వయం వర్తతే తనలో తానున్నాడు అని లౌకిక ప్రయోగాచ లౌకికంగా వాక్యం ఉంది కదా. అలాగే దేవత కూడా స్వస్వరూపంలో తన యొక్క స్వరూపంలో తానే ఉంటుంది
అని. అందువల్ల ఆవిడ ఎలా ఉంది అన్నాడు, కళ్యాణం అనేటువంటి సుఖమైనటువంటిది ఒక పర్వతంలాగా ఉంటే ఆ పర్వతమైనటువంటి స్వరూపమునకు నిలయము ఆశ్రయంగా ఉండేది అనమాట. అంటే ఆనందమంతా కలిసి సమస్తమైన దివ్యానందాలన్నీ కలిసి ఒక పర్వతాకృతిని పొందితే ఆ పర్వతాకృతి కలిగినటువంటి ఆనంద స్వరూపానికి ఆశ్రయమైనది అమ్మవారు. అందుచేత ఆ తల్లిని ఆశ్రయిస్తే ఆనంద స్వరూపం తప్ప వేరు లేనే లేదయ్యా నందు బ్రహ్మవిచ్చం ప్రతిష్ఠ అని తైత్రీయంలో. అందువల్ల ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠిత అంటే సర్వాగ్రంగా ఉన్నటువంటిది గొప్పతనం పరబ్రహ్మతత్వమే, అంతకంటే వేరు లేనే లేదయ్యా అని చెప్పి అన్నారన్నమాట. తర్వాత ఇక్కడ కళ్యాణ శైల నిలయాయ నమః అన్నప్పుడు కళ్యాణ శైలము అంటే అర్థం ఏమిటి అన్నాడు, ఆనందమునకు సంకేతంగా ఉన్న పర్వతం ఏదైనా ఉంది అన్నాడు. మేరు పర్వతం అండి అన్నమాట. అందువల్ల సుమేరు శృంగమధ్యస్థాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అంటుంటాంగా. అందువల్ల అన్ని ఆనందములకు కూడా గొప్ప స్థితికి సుఖం కలగాలంటే ఎక్కడ అంటే మేరు పర్వతం మీద. ఎవరైనా సరే అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి సుఖాన్ని అనుభవించి కూడా అన్నిటికంటే గొప్పదేదయ్యా అని ఆలోచించి సుమేరు శృంగమధ్యస్థాయే నమః అని అమ్మవారి యొక్క శ్రీచక్రం తీసుకొని శ్రీచక్రంలో బిందు స్థానానికి మేరు అంటుంటారు విచారణలో. అంటే ఆ మేరు మామూలుగా చక్రాలు భూప్రస్థారం మేరు ప్రస్థారం ఉందిగా, మేరు ప్రస్థానంలో కూడా బిందు స్థానం ఉంటుందిగా. అందువల్ల సుమేరు శృంగం అంటే ఎక్కడ శ్రీచక్రం యొక్క బిందు స్థానం తీసుకుంటారనమాట. అందువల్ల అన్ని పర్వతముల్లో కంటే గొప్పదేదయ్యా అంటే కళ్యాణ శైలం అంటే మేరు అని అర్థం అనమాట. ఆ మేరు పర్వతం నుండి అమ్మవారు నివసిస్తుంది కాబట్టి కళ్యాణ శైలం నిలయాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం అని కూడా చెప్తున్నారు అనమాట. కమనీయాయ నమః అమ్మవారి పేరు. మరొకటి ఏంటి ఆయన కమనీయ అంటే పరమానంద స్వరూపంగా ఉంటుంది, ఎల్లప్పుడూ నిత్యానంద స్వరూపంగా ఉంటుంది కాబట్టి పరమ ప్రేమకు ఆస్పదురాలై ఉంటుంది కాబట్టి ఆ తల్లికి కమనీయ అని పేరు. అంటే అర్థం ఏమిటంటే సుఖం ఎలా ఉంటుంది అన్నారు. మామూలుగా సుఖం అనేది ఎలా ఉంటుంది అంటే మనోహరంగా ఉంటుందండి అన్నారు. అంటే మనస్సును ఆహ్లాదపరిచేదిగా ఉంటుంది, దానికే సుఖమని పేరు. ఎందుకంటే పొందదగింది ప్రతిదీ పొందుతూ ఉంటే దానివల్ల ఆనందం కలుగుతూ ఉంటుంది అనమాట. ఏది పొందాలని ఈప్స ఉంటుంది, ఈప్స అంటే పొందాలనే కోరిక ఉంటుందో ఆ కోరిక ఉన్నదల్లా మనకు తీరుతూ ఉంటే మనకు ఒక ఆనందం ఏర్పడుతూ ఉంటుంది అనమాట. అందుచేత దేవదాసు ప్రీత్యతిశయైన దేవతలందు ప్రీతి కలిగి ఆ పూజలో మనం ప్రవర్తిస్తూ ఉంటాం, దానివల్ల మనకు కోరికలు సిద్ధిస్తున్నవి. అందుచేత ఆ తల్లి ఎటువంటిది అయ్యాడు కమనీయ, ఆ రకంగా అభీష్టమునిస్తుంది కాబట్టి తల్లికి కమనీయ అని పేరు. ఇది మామూలుగా ఉపాసకులకు విషయంలో చెప్తున్నారు. మరి జ్ఞానులు ఇవన్నీ కోరుకోరు కదా అన్నారు. జ్ఞానులకు ఈ కోరికలు వైషయికమైనటువంటి వాంఛలు నాకు అది కావాలన్నది కదా. జ్ఞానినాం వాళ్ళకి ఆనంద ఘనీభావాత్మక సుందరమూర్తిమత్తయా వా కమనీయ. వాళ్ళ దృష్టి ఎంతసేపు ఆ పరబ్రహ్మస్వరూపంలో ఉన్నటువంటి ఏ తత్వం ఉందో ఆ ఆనందం ఉందో ఆ ఆనందం కావాలని అనుకుంటారు అనమాట. ఆ ఆనంద స్వరూపాన్ని తాము పొందాలని అనుకుంటారు. అందుచేత ఆ స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఆ తల్లికి కమనీయ అని అధికారి భేదం చేతనమాట. ఒకే వస్తువును వేరు వేరు వ్యక్తులు వేరు వేరు సంస్కారాలను బట్టి వేరువేరుగా భావన చేస్తుంటారు. మనకేదో అమ్మాయి పెళ్ళైతే చాలా తల్లిదయ వల్ల అని మనం అనుకున్నాం అనుకోండి, ఇది వైషయికమైనటువంటి ఆనందాన్ని మాత్రమే కోరుకుంటున్నాం. కానీ ఆ తల్లి సమస్తమైనటువంటి అభీష్టములను ఇచ్చేటువంటి తల్లి. అందుచేత ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరుకుంటామంటే అది స్వల్పమైన విషయాన్ని కోరుకుంటున్నాం అనమాట. అది కూడా తీరుస్తుంది. అది కానీ మీరు అడక్కపోయినా నీకు ఇవ్వవలసింది ఏదైతే ఉందో ఒక సమయంలో అడక్కపోయినా ఇచ్చేటువంటి అనుగ్రహ శక్తి అమ్మవారికి ఉన్నదనమాట. అందుచేత కళ్యాణశైల నిలయ కమనీయాయ నమః కళావత్యై నమః అమ్మవారికి కళావతి అని పేరు. అదేంటి అన్నాడు, కళ అంటే అర్థం ఏమిటి అన్నాడు, కళాహ శిరఃపాణ్యాది రూపాహ అంటే మనకు కూడా కళలు ఉన్నవి. ఏమిటే కన్నా శిరస్సు ఉంది, చేతులున్నవి, కాళ్ళున్నవి, ఇవన్నీ కూడా మన శరీరము మొత్తం ఒక స్వరూపమైతే అందులో కళలేవయ్యా అన్నారు. ఈ అవయవాలన్నీ కూడాను శిరఃపాణ్యాది రూపమైనటువంటి కళలు అనమాట. అది కలది కాబట్టి అంటే అమ్మవారికి వస్తుత నిరాకృతి, ఆకారం లేదు. ఆకారం లేని తల్లి ఆకారాన్ని వహించింది అంటే అప్పుడు శిరఃపాణ్యాది రూపంగా ఒక ఆకారాన్ని సాకారంగా ఉంది కాబట్టి అమ్మవారికి కళావతి అని పేరు. ఇది ఒక అర్థం. కళావతి అంటే చతుషష్ఠి కళలు అంటారు. ఆ కళలు కలది కాబట్టి కళావతి అన్నారు. వాటికి కళలు ఎందుకన్నారు అంటే సుఖమును లా తీసుకొచ్చేవి కాబట్టి వాటి కళలు అని పేరు. కం సుఖం లాది అనుగృహాది ఇది కళ, సుఖాన్ని ఇచ్చేవి అనమాట. లలిత కళలు అంటుంటాంగా. కళల వల్ల ఉపయోగమైన సంగీతం అనేది ఒక కళ అని అనుకోండి. దానివల్ల ఏమిటయ్యా ప్రయోజనం? కం సుఖం లాతి, కం సుఖాన్ని ఇస్తుంది కాబట్టి దానికి కళ అని పేరు అనమాట. చౌర్యం ఒక కళ, దొంగతనం కూడా ఒక నైపుణ్యము. అందువల్ల దానివల్ల సుఖం ఇస్తుంది. దానివల్ల సంపాదిస్తాడు, సుఖాన్ని పట్టుకోవాలంత మటుకు సుఖంగా ఉంటాడు అనమాట. అందుచేత ఒక్కొక్క దానికి ఒక్కొక్క కళ అనేటువంటి శబ్దము. 64 కళలు 64 రోజుల్లో కృష్ణ పరమాత్మ వాళ్ళ గురువు గారు శాంతిపురి మహర్షి దగ్గర చదువుకున్నారు అని చెప్తుంటారు అనమాట.
అందువల్ల చతుషష్టి కళా విద్యారూపావా చంద్రకళావా కళావత్యై నమః. అమ్మవారు ఎలా ఉంటుంది అనండి, చంద్రకళ కలిగి ఉంటుందన్నమాట. నమామి యామినీనాథ లేఖాలంకృత కుంతలాం భవానీం భవసంతాప నిర్వాపణ సుధానదీం అని రాశారు. ఘటస్థవంలో రాస్తారన్నమాట. ఆయన అమ్మవారు ఎలా ఉంటుంది, నమామి యామినీనాథ లేఖాలంకృత కుంతలాం అన్నాడు. యామినీనాథుడు అంటే ఎవరు? యామిని అంటే రాత్రి, రాత్రికి నాథుడు ఎవరు? చంద్రుడు. ఆ చంద్రుని యొక్క లేఖ అంటే సగం భాగం అనమాట. దాని చేత అలంకరింపబడినటువంటి కుంతలాం కేశములు కలిగింది అమ్మవారు అన్నట. ఎందుకు ఆమెకి అలా ఎందుకన్నావయ్యాను? భవానీ భవసంతాప నిర్వాపణ సుధానది. భవానీ అమ్మవారు అంటే భవం ఆనయతి జీవయతి ఇది భవానీ, భవస్య పత్ని వా భవానీ. ఈశ్వరుని బ్రతికింపజేసే శక్తి కలదనమాట ఆమెకు. అందుచేత భవానీ భవసంతాప నిర్వాపణ సుధానది అన్నట్టు. అంటే సంసారం అనేటువంటి చేత తాప అంటే బాధపడుతున్నటువంటి వాళ్లకు ఆ తాపాన్ని పోగొట్టే అమృత సముద్ర స్వరూపురాలయ్యా అమ్మవారు. అమృత సముద్ర మధ్యస్థాయే నమః ఉంది కాబట్టి అనమాట. అందుకోసమని చెప్తున్నారు. అందువల్ల అమ్మవారిని అక్కడ ఏం చెప్పారు అంటే ఆ నెలవంక శిరస్సు ముందు అలంకరింపబడినటువంటి స్వరూపం ఉన్నారు కాబట్టి కళావతి అంటే కళ అంటే చంద్రకళ అది కలిగినటువంటిది కాబట్టి కూడా కళావత్యై నమః. అంటే ఒక నామాన్ని మనం చెప్పిన తర్వాత ఈ నామానికి ఏ అర్థాలు ఉన్నావో ఆ అర్థాన్ని భావం చేస్తూ ఒక్కొక్క రోజున ఒక్కొక్క నామాన్ని స్మరించుకుంటూ దాని అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం కనుక ధ్యానం చేస్తే అప్పుడు ఆ హృదయంలో అదే నిలబడుతుంది అనమాట. ఆ నిలబడితే అది ఒక ఉపాసన. ఆ రకంగా మనం చేయవచ్చు అనమాట. 10 నామాలు ఈ నామం చదువుకోవడం, ఈ మంత్ర ఓహో దీని అర్థం ఇది కదా అని చెప్పి ఆ పంచదశి కొద్దిసేపు చేసుకొని ఆ తర్వాత అమ్మవారి యొక్క స్వరూపాన్ని అనుసంధానం చేసుకుంటుంటే ఒక దివ్యమైనటువంటి ఒక అనుభూతి కలుగుతుందన్నమాట. అందుచేత కళావత్యై నమః. తర్వాత కమలాక్షి కల్మషఘ్ని కరుణామృత సాగరా కదంబకారణావాస కదంబ కుసుమప్రియా కమలాక్షే నమః. ఓం హ్రీం శ్రీం. అమ్మవారికి కమలాక్షి అని పేరు. అంటే అర్థం ఏమిటి అన్నాడు, కమలముల వంటి నేత్రములు కలది కాబట్టి అమ్మవారికి కమలాక్షి అని పేరు పెట్టారు. కమల ఇవ అక్షిణి యస్యాహస, కమలముల వంటి నేత్రములు కలది అని ఇదొక అర్థం. ఇది కాకుండా కమలాయాహ లక్ష్మ్యాహ అక్షశబ్దేన తన నిమిత్తకము జ్ఞానం లక్ష్యతే. అంటే అర్థం ఏమిటంటే కమల అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి యొక్క అక్షి అంటే దాన్ని కలగజేసే జ్ఞానాన్ని ఇచ్చేది అనమాట. అంటే అండి కమల అంటే సంపత్తు కదండి, సంపద కదా. ఈ సంపద ఆ తల్లి యొక్క క్రీగంటి చూపు మీద ఆధారపడింది అనమాట. అందుకోసం కమలాక్షే నమః. అంటే ఆ తల్లిని ఒకసారి నమస్కారం చేస్తే సచామర రమావాణి సంయదక్షణ సేవిత అనుందిగా. అందువల్ల ఈ పక్కన ఒక్కసారి చూస్తుందట అమ్మవారు. అంతే చూస్తే ఆ అమ్మవారికి ఈ చూపు వల్ల ఏం చేయాలో వెంటనే ఆమెకు తెలుస్తుంది అనమాట. అందుచేత కమలాక్షే నమః. అంటే కమల యందు అక్షి కలిగినటువంటిది కాబట్టి కమలాక్షి. ఒక్కసారి అమ్మాయి చూడు ఒక్కసారి అనేసరికి వెంటనే చూస్తుందన్నమాట. ఆ రకంగా ఉండేది కాబట్టి అని ఒక అర్థం. అక్షశబ్దేన తన్నిమిత్తకం జ్ఞానం లక్ష్యతే విషయతా సంబంధేన తత్వతీతివా కమలాయాః ఐహికామష్మికస్య హేతుభూతే అక్షిణీ. సంపదకు కారణభూతమైనటువంటి ఏ నేత్రములు ఉన్నావో అంటే సంపదనిచ్చేటువంటి అమ్మవారి చూపులు ఏవైతే ఉన్నావో అది కలిగింది కాబట్టి కమలాక్షి. అంటే స్వకీయ ఈక్షణ మాత్రేణ మహేశ్వర్య ప్రాపిక ఇచ్చత. తన యొక్క చూపు మాత్రం చేతనే గొప్ప ఐశ్వర్యాన్ని పొందింపజేస్తుంది అమ్మవారు. ప్రత్యేకించి ఏం చేయక్కర్లా. ఏం చేయాలి ఒకసారి చూడటమేట. అందుకోసం మూక పంచశతిలో 100 శ్లోకాలు ఉన్నాయి. దాని పేరు కటాక్ష శతకం అని. అమ్మవారి చూపును వర్ణిస్తూనే 100 శ్లోకాలు అనమాట. ఆ అమ్మవారి చూపును వర్ణిస్తే దానికి ఏం చెప్తారంటే అమ్మ నీ చూపు అనేటటువంటి ఈ చూపు ఎటువంటిది అన్నాడు అంటే ఒక ఏనుగుని ఎక్కినటువంటి మావటివాడు ఉంటాడు కదమ్మా, ఆ మావటివాడు వంటిది అనమాట. ఆ మావటివాడు ఏం చేస్తుంటాడంటే అడవిలోకి వెళ్ళిన తర్వాత కాంట్రాక్ట్ తీసుకుంటారు వాళ్ళు. చెట్లు కాస్త పెకలించేయాలయ్యా అని అంటారనమాట. అనేసరికి ఆ చెట్లు పెకలించేస్తుంది అనమాట. ఆ ఏనుగు మీద కూర్చుంటాడు. ఆ అడవిలోకి వెళ్తాడు. అది చూపిస్తాడు అది అని ఇట్లా చూపిస్తుంటాడు అనమాట. ఆ ఏనుగు చూస్తూనే వెంటనే ఆ చెట్టుగా పెకలించేస్తుంది అనమాట. అంటే తల్లి నువ్వు ఎటువంటి దానివంటే ఆ మావటివాడి వంటిది నీ చూపు తల్లి అన్నారు. నీ చూపు ఏ విధంగా అయితే మావటివాడు కనుక ఇలా చేపి చూపించంగానే దానికి ఉన్న దాన్ని ఏ విధంగా నశింపజేస్తుందో ఏనుగు అనేటటువంటిది, అలాగే అనుగ్రహ కేసరీంద్ర అంటుంటారనమాట. నీ యొక్క అనుగ్రహము ఇలా చూపించంగానే చేయి చూపించంగానే అది పోగొడుతుంది. అలాగే నీ చూపు ఎవరి మీద అయితే పడిందో వాడి యొక్క దారిద్ర్యం అనే దాన్ని కాస్త ఉన్మూలనం చేసి పారేస్తుంది తల్లి అని చెప్పి ఆ రకంగా వర్ణించున్నారన్నమాట. ఆ తల్లి యొక్క చూపును వర్ణిస్తూ. అందుచేత తల్లి కమలాక్ష్యై నమః. అమ్మవారు కమలాయాః ఐహికామష్మిక శ్రియ అన్నాడు. కమల అంటే ఎవరు?
లక్ష్మీదేవి. ఎటువంటి సంపద ఉంది అన్నాడు? ఐహిక సంపత్తి ఉంటుంది, ఆముష్మిక సంపత్తి ఉంటుంది. అంటే ఈ జన్మలో మనం పుణ్యం చేసుకోవడం వలన, పూర్వజన్మలో పుణ్యం చేసుకోవడం ఈ జన్మలో మనం సంపన్నం అవుతాం. తర్వాత ఇప్పుడు ఆ వచ్చిన సంపద వల్ల దాన ధర్మాలు చేయడం చేత ఆముష్మిక సంపత్తి ఉంటుందన్నమాట. అందుకే ఐహికమైన సంపత్తు, ఆముష్మిక ఉండే స్వర్గాది లోకంలో ఉండే సంపత్తు. దీనికి కూడాను అది ఆ దృష్టిని ఇచ్చేటటువంటి అనుగ్రహం చేసేది అనమాట. అందువల్ల ఐహిక ఆముష్మిక శ్రేయ హేతుభూతే అక్షణి. రెండు నేత్రులు ఉన్నవిగా అమ్మవారు చూస్తుంటారుగా, ఆయన ఒక చూపు చేతనేమో ఐహిక సంపత్తు, ఒక చూపు చేతనేమో ఆముష్మిక సంపత్తు, రెండింటినీ కూడా అనుగ్రహించేది కాబట్టి కమలాక్షే నమః. కమల అంటే ఐహికాముష్మిక సంపదలు, దాని యందు అక్షి దృష్టి కలది కాబట్టి అమ్మవారికి కమలాక్షే నమః అని పేరు. తర్వాత కల్మషఘ్నయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కల్మషఘ్నయే నమః. కల్మషం అంటే పాపాలు, ఆ పాపాలను కాస్త దోషాలు కాస్త పోగొట్టేది కాబట్టి అమ్మవారికి కల్మషఘ్ని అని పేరు. కల్మషాణి పాపాని హంతి నాశేతి ఇది కల్మషఘ్ని. కల్మషం అంటే పాపాలని, నాశేతి ఘ్ని అంటే పోగొట్టేది కాబట్టి కల్మషఘ్ని. అలా ఎలా ఉంది? అది ఇక్కడ ఉందా? ప్రమాణం ఉందా? అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని భగవద్గీత వచనం ఉందిగా. అందుచేత అథవా లేకపోతే కల్మషఘ్ని అంటే వేదాంత మహావాక్యముల వల్ల ఏ బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుందో ఆ సాక్షాత్కారం కలగటానికి ఏ ప్రతిబంధకాలు ఏవైతే ఉన్నవో వాటన్నిటినీ పోగొట్టేస్తుందన్నమాట. అమ్మవారు ఏం చేస్తుంది అన్నాడు? వేదాంత విద్యను మనం అభ్యాసం చేస్తుంటే, అమ్మవారి ఉపాసన చేస్తుంటే, అమ్మవారి ఉపాసన వల్ల వేదాంత విద్య వల్ల కలగవలసిన బ్రహ్మ సాక్షాత్కారం కలగటానికి మనకున్న ఏ సాంసారిక ప్రతిబంధములు ఉన్నవో వాటన్నిటినీ కాస్త తల్లికి పోగొట్టేస్తుంది ఆయన. అందుచేత చెప్తున్నారన్నమాట, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అన్నారు. ఆయన జ్ఞానం అనేటువంటి ఒక అగ్నిరా అబ్బాయి, అంటే తత్వజ్ఞానం ఒక అగ్ని. అది ఏం చేస్తుంది అన్నాడు? కర్మ సంబంధమైనటువంటి మొత్తం దాన్ని కాస్త క్షణంలో భస్మం చేసి పారేస్తుంది ఆయన అని చెప్పి నస్వాభగ్గుం శృణోతి ఇది శృతేశ్చ. శృతివచనం కూడా ఉంది. అంటే ఎవరైతే జ్ఞానం పొందినటువంటి వాడు పాపాన్ని పొందడు ఆయన. కర్మ సంబంధం లేదు. జ్ఞాన సంబంధం కలిగిన వాడికి కర్మ సంబంధమైనటువంటి దోషములు అంటవు అన్నారు కాబట్టి కల్మషఘ్నియే నమః. అది అమ్మ వల్ల, అమ్మ అనుగ్రహం చేత కలుగుతుంది. కరుణామృత సాగరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారిని కరుణామృత సాగర అంటారు. కరుణామృత సాగర అంటే అర్థం ఏమిటి అన్నాడు? అంటే కరుణ అంటే దయ. అమ్మవారి యొక్క దయ ఏది ఉందో దానివల్ల కలిగినటువంటి ఏ అమృతం ఉందో కొంత తల్లి ఒక్కసారి ఎలా చూస్తుంది అన్నాడు? అంటే సంజీవనే చూత శిరీముఖస్య అన్నాడు. మూక కవి చెప్తాడు, అమ్మా నీ చూపు ఎంత గొప్ప తల్లి అన్నారు. ఎంత గొప్పది అంటే సంజీవనే చూత శిలీముఖస్య. చూతశిలీముఖుడు అంటే మామిచిగురు బాణంగా కలిగినటువంటి వాడు మన్మథుడు. వాడిని కాస్త దగ్ధమైపోయాడు పరమేశ్వరుని యొక్క నేత్రాగ్ని చేత. వాడిని కాస్త బతికింపజేసిందమ్మా అన్నాడు. అయితే ఇంత లోపల పరమేశ్వరుడు ఎలా ఉన్నాడయ్యా అన్నాడు. పరమేశ్వరుడు ఆ కోపంగా దగ్ధం చేస్తే అలాంటి పరమేశ్వరుని కాస్త ఏం చేసింది? తన యొక్క చూపు చేత ఆయన కాస్త ఆకర్షించింది అనమాట. సంజీవనే చూతశిలీముఖస్య. అలాగే ఆ పరమేశ్వరుని కాస్త తన యొక్క స్వాధీనం చేసుకుందయ్యా అన్నారన్నమాట. అలాగే సంస్తంభనే అనమాట. కొంతమంది మమతాగ్రహ చేష్టితస్య. ఈ మమకారం సంసారంలో పడిపోయిన వాడిని కాస్త ఒక్కసారి అమ్మవారు ఉపాసన చేసేసరికి వాడికి ఆ మమకారాలను కాస్త పక్కన పెట్టేసి వాడిని జ్ఞానముఖుడుగా చేసిందనమాట. అందుచేత కామాక్షి పరమౌషధం. నీ యొక్క చూపే గొప్ప ఔషధం అమ్మా. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఔషధం ఒకటే, చూపు అనేది ఒకటే, కానీ ఒకళ్ళకి ఒక రకంగా, మన్మథుడికి ఒక రకంగా, పరమేశ్వరుడికి ఒక రకంగా, ఆ ఉపాసకునికి ఒక రకంగా 3 రకాల ఫలం ఇస్తున్నదే ఆయుర్వేదంలో ఉందిగా. ఒకే మందు ఉంటుంది, అనుపానం వేరండి అన్నారన్నమాట. ఆ రకంగానే ఆ తల్లి చూపు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క రీతిగా ఉంటుంది నాయన అని చెప్పన్నారన్నమాట. అందుచేత కరుణామృత సాగరాయ నమః. అమ్మ తల్లి ఎలా ఉంటుంది? కరుణయ కృపయాజాతం యదమృతం. ఆ తల్లి యొక్క దయలో ఒక అమృతం ఉందిట. అది ఎటువంటి అన్నాడు? మోక్షరూపమైన అమృతం. అటువంటి దాన్ని కాస్త దానికి ఎలాంటిది ఆ తల్లి అన్నాడు? సాగర ఇవ సాగర అనమాట. సముద్రం లాంటిది అనమాట. అంటే మోక్షం అనేటువంటి ఒక సముద్రం లాగా ఆ తల్లి బ్రహ్మాండంగా అనుగ్రహిస్తుంది ఆయన. యథా అమృత సముద్ర స్వయం అమృత స్వరూపస్సన్ అన్యానపిలోకాన్. అంటే అమృతం అనేటువంటి అయితే ఉందో అది సముద్ర రూపంగా ఉండి అది ఏం చేస్తుంది అన్నాడు? అది ఎప్పుడైతే సూర్యకిరణముల ద్వారా అది మేఘాన్ని పొందితే ఏమైందండి? ఈ అమృత బిందువులే నీదే కదా పైకి వెళ్ళింది, మేఘాల్లో ఉంది. ఆ మేఘం మళ్ళా వర్షించేటప్పుడు అమృతమే వర్షిస్తుందా? అమృత కంటే భిన్నమైంది వర్షిస్తుంది అన్నాడు. అమృతమే వర్షిస్తుంది. తద్వారా సమస్తమైనటువంటి వారికి కూడాను ఆయన జీవించేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి సంజీవయతి తథా అని చెప్పి అంటున్నాడు. అదే బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు. బ్రహ్మను తెలుసుకున్నవాడు బ్రహ్మ అవుతాడండి అని అన్నారు. ఈ వేదాంతంలో పెద్ద ప్రశ్నలు వేస్తుంటారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మం ఉన్నది అని, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాం అనుకోండి బ్రహ్మ అయిపోతామా అన్నాడు.
కోటీశ్వరుడు మనం తెలుస్తున్నాం, మనం కోటీశ్వరులు అవుతామా? అభమే అన్నారు. కానీ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి ఎలా అవుతుంది అన్నాడు. అంటే నేను బ్రహ్మను కాను అనుకుంటూ ఇప్పటిదాకా బాధలో ఉన్నాడు అనమాట. నేను బ్రహ్మను కాను, నేను జీవుణ్ణి హీనుణ్ణి అనుకుంటున్నాడు అనమాట. అలాంటి వాని యొక్క భ్రాంతి పోతుంది అని దానికి అర్థం. బ్రహ్మైవ సంబ్రహ్మాప్యేతి, బ్రహ్మై ఉంటూనే బ్రహ్మను పొందుతున్నాడు అన్నాడు. బ్రహ్మైతూ బ్రహ్మను పొందడం ఏమిటండి అన్నాడు. అబ్రహ్మత్వ భ్రాంతి నివృత్తిర్భవతి ఇత్యర్థ. నేను బ్రహ్మను కాను, నేను జీవుణ్ణి హీనుణ్ణి అనేటువంటి భ్రాంతి పోతుంది. పోతే ఉంది ఆనంద స్వరూపమే ఉంటుంది సుమా అని దానికి అర్థం అన్నమాట. ఇది బ్రహ్మవిద ఆప్నోతి పరమిత్యాది సృత్య స్వయం అమృతస్వరూపా సతి. అమ్మవారు సాక్షాత్తు ఎటువంటిదయ్యా అన్నాడు. కరుణ అమృత సాగరాయ నమః. అంతేకాకుండా కరుణ అంటే అర్థం ఏమిటి అన్నారు. కరుణాచ భక్తి విషయక పరిపాల్యత బుద్ధి అన్నాడు. అమ్మవారికి కరుణ ఉందిట. ఆ కరుణ అమృతమయమైనటువంటి కరుణ ఉందిట. అది సముద్రవంతం ఉన్నదిట ఆ తల్లికి అనమాట. అందుకు కరుణ అంటే ఏమిటి అన్నారు. అంటే భక్తి విషయక పరిపాల్యత బుద్ధి, భక్తుణ్ణి రక్షించాలనేటువంటి ఒక బుద్ధి ఉండటం అన్నమాట. భక్త విషయక, భక్తునికి సంబంధించిన పరిపాలిత బుద్ధి. వాడిని నేను రక్షించకపోతే ఎవరు రక్షిస్తారు అని చెప్పి ఆ బుద్ధి ఉండటం, దాన్నే కరుణ అంటారన్నమాట. ఆ కరుణ ఎలాంటిది? అమృత రూపమైనటువంటి కరుణ ఉంది. అది ఎంతమన్నదయ్యా అన్నారు. సముద్రవంత అనమాట. దానికి సముద్రవంత స్వరూపం అనమాట. అందువల్ల అందుకోసమే మహానుభావుడు గజేంద్రుని రక్షించడానికి కృష్ణ పరమాత్మ బయలుదేరి వెళుతూ ఉంటే వెంటనే ఒకడు మేడ నుంచి పైనుంచి భవనం నుంచి కిందికి దిగుతుండగా 4 మెట్లున్నవిట. ఆ ససత్వరం వెంటనే వేగంగా దిగుతున్నట్ట. దిగుతుంటే వెంటనే ఒకటి నిలబడి ఉంటాట, చెయ్యిట పెట్టుకొని ఉంటాడు అనమాట. పెట్టుకొని అంటే ఏంటి, ఆయన దిగేటప్పుడు ఆయన ఒక ఆలంబనం ఉండాలన్నమాట. ప్రోటోకాల్ అంటుంటాగా అలాగా. వెంటనే ఆ చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యి పట్టుకోవడానికి ఆయన వెంటనే మహావిష్ణువు అలా చేయి పట్టుకుంటారట. పట్టుకోగానే కిందికి దిగంగానే మణిమయ పాదుకలు ఉంటాయిట. ఆ పాదుకలు వేసుకుంటారట. ఆ విడిన తర్వాత గరుత్మంతుడి దగ్గరికి వెళ్తారట. అక్కడ తివాచీ వేసి రెడీగా ఉంటుందిట. అప్పుడు ఎక్కాలన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో హఠాత్తుగా గజేంద్రుడు గట్టిగా ఒకసారి కుయ్యాలించి అంటుంటారు. కానీ గట్టి బ్రహ్మాండంగా పాహి పాహి జగన్నాథ అనగానే ఆయన ఏం చేశాడు అన్నాడు. వెంటనే ఆ భోజనం చేస్తున్నప్పుడు ఇలాంటి పాచికిరాడుతున్నటువంటి వాడు మహానుభావుడు వెంటనే వెళ్ళాట. ఎవరన్నా హస్తం అగృహీత అంటే వాడు ఇచ్చినటువంటి చెయ్యి పట్టుకోలేదుట. ఆ మణిపాదుకలు కట్టుకున్నారా అన్నారు. ఆ మణిపాదుకలు వేసుకోలేదుట. చక్క వెళ్ళిపోతున్నారట. ఆ బట్టగాస అటు ఇటు సర్దుకుని ఎట్లాగో వేసుకున్నారు. బయలుదేరి ఎక్కారనమాట. ఆ పైన గరుత్మంతుడు రెడీగా ఉన్న పైన బొంత వేసుకున్నాడా అన్నాడు. ఏమీ లేదు. హఠాత్తుగా ఇక్కడ నాయన వాడిని పా అంటున్నాడు. హీ అన్నప్పుడు అక్కడ ఉండాలి రా అబ్బాయి అన్నారన్నమాట. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అని అది మొట్టమొదటి గజేంద్రుడు చిట్టు పట్టిందనమాట. నారాయణ అఖిల గురో భగవన్ నమః తే. ఆ తే అనేసరికి అక్కడ ఉండాలన్నమాట. ఎక్కడి స్వామి అన్నాడు. అనగానే నమః అన్నాడో లేదో తే అన్నప్పుడు అక్కడ ఉన్నాడనమాట. ఆ రకంగా ఎందుకయ్యా అన్నాడు. భక్త విషయక పరిపాల్యత బుద్ధి కరుణ. భక్త విషయకమైనటువంటి పరిపాలిత, నేను తప్ప రక్షించేవాడు ఎవడున్నాడు కనుక అనేటటువంటి ఒక ఆతృత ఏదైతే ఉంటుందో అదే నాయన కరుణ. ఆ కరుణ ఎటువంటిది అన్నాడు. అమృత స్వరూపమయ్యా ఆయన. ఆ అమృత స్వరూపమునకు ఎటువంటిది అన్నారు. సముద్రమంత స్వరూపమయ్యా అమ్మవారు అని. అందువల్ల కరుణామృత సాగరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కీర్తిమత్వేన బ్రహ్మాదిలోకం గతాః. లేకపోతే కరుణయా కృపయా అమృతాః. ఇంకొక అర్థం ఏంటంటే ఈ సగర కుమారులందరూ కూడాను అమ్మవారు ఉపాసన చేశారు ఒక జన్మలో. ఆ ఉపాసన చేసిన కారణం చేత కరుణ చేత అమృతత్వాన్ని పొందారయ్యా సగర కుమారులు. ఏ తల్లి చేత పొందారో అలా పొందబడినటువంటి స్థితి కలవాడు కాబట్టి, వాళ్ళని అనుగ్రహించిన తల్లి కాబట్టి కరుణ అమృత సాగరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం. సగర కుమారుడు మోక్షం పొందడానికి కారణం అమ్మవారి యొక్క ఉపాసన. జన్మాంతరంలో పూర్వజన్మలో ఎప్పుడూ అనుష్ఠించినటువంటి ఉపాసన. దానివల్ల ఆ తల్లికి వారి ఎందు భక్త విషయక పరిపాలిత బుద్ధి రూపమైన కరుణ కలిగి అది అమృత రూపంగా ఉండి ఆ అమ్మవారు వారిని అనుగ్రహించింది కాబట్టి కరుణామృత సాగరాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కదంబకారణవాసాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం. కదంబము అంటే కడిమి చెట్టు అని. ఎందుకు ఆ కడిమి చెట్టు ఎలా వచ్చిందన్నారు. కాకి యొక్క మలం వల్ల పుట్టిన చెట్టు అనమాట. అది కాకి యొక్క మలంలో నుంచి ఏర్పడుతుంది ఆ చెట్టు. అందులో కదంబ అంటే అర్థం కుత్సిత అంబా యస్యాసౌ కదంబ. వాళ్ళ తల్లి బహు చెడ్డదయ్యా అన్నారన్నమాట. వాళ్ళ తల్లి చెడ్డది అంటే కడిమి చెట్టు ఎలా వచ్చిందయ్యా అన్నాడు. కాకి యొక్క మలం వేస్తే మలంలో నుంచి వచ్చిందనమాట. అందువల్ల వాళ్ళ అమ్మ అంటే ఎవరు. కడిమి చెట్టు యొక్క తల్లి. కాకి మలంగా అది చెడ్డదా మంచిదా? చెడ్డదే కదా. అందువల్ల కదంబ అంటే కుత్సితమైన అంబ కలది కాబట్టి కదంబ అనమాట. ఆ కదంబ కారణవాసాయ నమః. అటువంటి కడిమి చెట్టు యొక్క కారణంలో నివసిస్తూ ఉంటుందయ్యా అమ్మవారు అన్నారు. అంటే అలాంటి దీనమైన హీనమైన స్వరూపంగా చెప్పబడే దాన్ని కూడా ఉద్ధరించే లక్షణం అమ్మవారికి ఉందని చెప్పడం అనమాట. కదంబ కారణ వాసాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం కదంబ కుసుమ ప్రియాయ నమః.
ఆ తర్వాత చెప్తున్నాడు కదంబానాము కదంబనామక కల్పవృక్షయుక్తం యత్ కారణం. కదంబం అనే పేరు కలిగిన ఒక కల్పవృక్షం ఉందిట. ఆ కల్పవృక్షాలతో కూడుకున్నటువంటి ఒక కారణం, ఆ కారణంతో నివసిస్తుంటుంది కాబట్టి అమ్మవారు కదంబకాన్నావాసాయే నమః అని ఒక మాట. కదంబ కుసుమప్రియాయే నమః. ఆ కదంబ కుసుమేందు మహాప్రీతి కలది కాబట్టి ఆ తల్లికి కదంబ కుసుమప్రియాయే నమః అని ఒక విషయం. ఆ నామం కూడా ఉందన్నమాట. కందర్ప విద్యా కందర్పజనకాపాంగ వీక్షణ కర్పూర వీడి సౌరభ్య కల్లోలిత కగుప్తట కందర్ప విద్యాయే నమః. కామరాజ విద్య అంటుంటారన్నమాట. అంటే క్లీం అనేటువంటి బీజాక్షరం ఉందే, ఆ బీజాక్షరము కందర్ప విద్య అంటుంటారు. అది కలిగినటువంటిది కాబట్టి ఇక్కడ కందర్ప విద్యాయే నమః. అమ్మవారు కందర్ప విద్యాస్వరూపిణి. కందర్ప విద్య అంటే దీనివల్ల సామాన్యంగా కొన్ని చోట్ల ఏం చెప్తుంటారంటే అమ్మవారు ఉపాసన చేసినటువంటి వారికి కామరాజ బీజంతో చేస్తే ఎంతటి వాళ్ళైనా ఆడవాడు స్వాధీనం అవుతారని కొన్ని మాటలు ఉంటుంది. అంత మాత్రం చేత అపమార్గంలో తల్లి ఎప్పుడు పోనివ్వదనమాట, జాగ్రత్తగా చేస్తే అనమాట. మనం విపరీత బుద్ధితో మనం చేస్తే దానివల్ల భ్రష్టమయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప వస్తుత ఆ తల్లి యొక్క అనుగ్రహం చేసి ఎప్పుడు అపమార్గంలో పోయింది. ఇది మోక్షాన్ని కలగజేస్తుంది కందర్ప విద్య. వస్తుత మోక్షాన్ని కలగజేసే విద్య అనమాట. కందర్ప విద్య కందర్పస్య విద్య తన్నిష్ట ప్రత్యక్ బ్రహ్మైక్య జ్ఞానమిత్యర్థ. బ్రహ్మ విద్య అదేమిటయ్యా అన్నాడు. కందర్ప విద్య అంటే తన్నిష్ట ప్రత్యక్ బ్రహ్మైక్య జ్ఞానం, జీవ బ్రహ్మైక్య జ్ఞానాన్ని తెలియజేసేది అనమాట. అందుచేత అథవా విద్యా ప్రాపకత్వాది విద్యను పొందింపజేసేది. అందుచేత అమ్మవారి యొక్క మహామంత్రంలో మూలమంత్ర వర్ణ సముదాయో విద్య ఇత్యుచ్యతే. ఆ మూలమంత్రంలో ఉండే వర్ణ సముదాయం అయితే ఉందో అది విద్య అని అంటారన్నమాట. విద్య అంటే సౌభాగ్య విద్య అంటే ఆ మంత్రంలో ఉన్నటువంటి వర్ణ సముదాయానికి విద్య అని పేరు. ఆ గుర్తుపెట్టుకోవాలి. అయ్యా శ్రీ విద్య అన్నాడు అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఏ మంత్రం లేక సముదాయం ఉందో దానికి విద్య అని పేరు అనమాట. అందుచేత వేదవాక్యేషు ఉపనిషత్ పదవతు. వేదవాక్యాలకు ఉపనిషత్తు అనే విధంగా అయితే అంటుంటామో ఆ రకంగానే విద్య అనే దానికి మూలమంత్రవర్ణ సముదాయ విద్య ఇత్యుచ్యతే. ఆ అమ్మవారి యొక్క మూల మంత్రముల యొక్క వర్ణ సముదాయాన్ని విద్య అంటారన్నమాట. అందుచేత అమ్మవారు కందర్ప విద్యాయే నమః అని కందర్పజనకాపాంగ వీక్షణాయే నమః అని. కందర్పజనకాపాంగ వీక్షణ అంటే కందర్పుడు అంటే మన్మధుడు, మన్మధుని యొక్క జనకుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన అపాంగ వీక్షణాయే నమః. ఆయన ఆ తల్లి యొక్క క్రీగంటు చూపు చేత ఆ మహావిష్ణువు ఏం చెయ్యాలి అని నిలబడి ఉంటారట. అందువల్ల కందర్పజనక అపాంగ వీక్షణే యస్యాహ అపాంగ వీక్షణే సా అన్నమాట. అంటే కందర్పజనకుడైన మహావిష్ణువు ఎవరి యొక్క అపాంగ వీక్షణములు కలిగి ఉన్న ఆ మహావిష్ణువునకు అపాంగ వీక్షణము చేసేది కాబట్టి తల్లి జనకాపాంగ వీక్షణ. అంటే ఆ మహావిష్ణువు కూడా అమ్మవారి ఆజ్ఞను అనుసరించి ప్రవర్తిస్తారు అని దానికి అర్థం అనమాట. కందర్ప అపాంగాభ్యాం వీక్షణం అపాంగ వీక్షణం ఈషద్దర్శనం. అపాంగ వీక్షణం అంటే అర్థం ఏమిటి అన్నాడు. అంటే వీక్షణం అపాంగ ఈషద్దర్శనం అనుకో. కళ్ళు తెరిచి గట్టిగా కూడా చూడదు, ఆయన ఈ పని చేయి అని అనదు. చాలా అరమోడ్పు కన్నులతో చాలా కొద్దిగా సగం కళ్ళతోటి అనమాట. కళ్ళు ఇలా చూస్తేనే దానికి వెంటనే ఆయన పని చేస్తుంటారనమాట. అందువల్ల కందర్పజనకమునందు అపాంగ వీక్షణం ఈషద్దర్శనము కొద్దిపాటి అరమోడ్పు కన్నులతో చూసినట్టు తల్లి కాబట్టి ఆమెకి కందర్పజనకాపాంగ వీక్షణ అని పేరు. ఇంకొక అర్థం ఏమిటంటే కందర్పస్య జనక కందర్ప జనక. కందర్పుణ్ణి కన్నా తల్లి ఎవరు? లక్ష్మీదేవి. ఆమె ఎందు అపాంగ వీక్షణం కొద్దిపాటి చూపు. లక్ష్మీదేవిని కూడా కొద్దిగా అరమోడ్పు కన్నులతోనే చూస్తుంది. ఈ పని చెయ్యి అని గట్టిగా చెప్పేదాకా పరిస్థితి ఉండదన్నమాట. అందువల్ల కందర్ప జనకాపాంగ వీక్షణాయే నమః. కందర్ప జనకుడు అని పుంలింగంలో చెప్తేనేమో విష్ణుమూర్తి ఎందు కొద్దిగా అనుగ్రహ దృష్టి చూచేది అనమాట. కందర్ప జనక అంటే లక్ష్మీదేవి ఎందు అనుగ్రహ దృష్టితో చూచి ఆయన వీళ్ళకి పని చెయ్యి అని అంటారన్నమాట. ఆ రకంగా చేసేది కాబట్టి కందర్పస్య జనకం అపాంగ వీక్షణం. ఇది కాకుండా ఇంకొకటి, ఏ ఉపాసకుడు ఎవరైతే ఉన్నారో అభీష్టమైనటువంటి యోగ్యురాలైన భార్య కావాలని ఎవరైతే చూస్తుంటారో అటువంటి వానికి కందర్పస్య జనకం. వాడిని కొద్దిగా ఆ తల్లి ఆ స్మరబుద్ధి వాడి ఎందు మన్మధుడైనటువంటి ఆలోచన కలిగేట్టు చేస్తుంటారు. అలాంటి వాడు ఉపాసన చేసిన తర్వాత ఏదైనా పెళ్లి చూపులకు పెడితే ఆ పిల్ల వెంటనే గురించి నేను చేసుకుంటానండి నేను అంటాను. దీనికి ఉదాహరణ ఏమిటయ్యా అన్నారు. సౌభరి మహర్షి ఉదాహరణ. సౌభరి మహర్షిని ఉన్నాడు. మాంధాతృ చక్రవర్తికి 50 మంది కూతుళ్ళుంటే వాళ్ళందరూ కూడాను చాలా మహా యవ్వనవతులు, చాలా సౌందర్యవతులు.
ఈయనకి ఏమంటే ఒక లోపల స్నానం నేను నీళ్ళలో కూర్చొని తపస్సు చేసుకుంటుంటే అక్కడ 2 చేపలు, ఆడచేప మగ చేప కొద్దిగా ముద్దు పెట్టుకుంటున్నట్టుగా కనిపించింది అనమాట. ఓహో, ఈ దంపతులు కాబోలు వీళ్ళిద్దరూ కూడా పరస్పరం చాలా సంతోషంగా ఉన్నారు, నేను కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, నేను ఎందుకు ఒంటరిగా ఇక్కడ నీళ్ళలో పడి తపస్సు చేసుకోవడం. బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఆ మాంధాత చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, నాయన నాకు పెళ్లి చేసుకోవాలని, చేసుకోండి, మీ ఇష్టం చేసుకోవచ్చున్నారు. మీ అమ్మాయిలు ఎవరినో ఒక అమ్మాయిని ఇస్తావా, 50 మంది ఉన్నారు కదా అన్నారు. అంటే నేను ఇవ్వనండి, అమ్మవారి ఉపాసన చేసి వచ్చాడు ఇక్కడికి. అందువల్ల వచ్చిన తర్వాత ఆ అమ్మవారి ఉపాసన వల్ల ఏం కలిగింది అన్నారు. 50 మంది నేను చేసుకుంటాను 50 మంది చేసుకున్నారు అనమాట. ఇలాంటి వ్యక్తి మహాముసలివాడు. అలాంటి వాడిని చూచి నర్మసు జడం, ఆయన నర్మసు అంటే కొద్దిగా శృంగారం అట్లా ఏమన్నా తెలుసునా అన్నాడు. ఏమీ తెలియదు. హఠాత్తుగా పెళ్లి చేసుకోవాలని అనిపించింది. అనిపించడానికి దోషం లేదుగా, కానీ యోగ్యత ఉందా లేదా, నాకు ఆ పిల్లలు చేసుకునే యోగ్యత అది లేదు. కానీ అమ్మవారి అనుగ్రహం కలిగేసరికి ఇతను మన్మధులాగా వాడికి నుంచి 50 మంది పెళ్లి చేసుకున్నారు అనమాట. చేసుకున్న తర్వాత ఆయన మీకు ఏదైనా 4 ఇళ్ళు కట్టిస్తాను, 50 ఇళ్ళు అన్నారు. నువ్వేం కట్టించుకోక నేను చేసుకుంటానని చెప్పి 50 మందికి 50 బంగారు గృహాలు కట్టించాడు. ఆ గృహాలు ఈయన ఇంటికంటే కూడాను కొన్ని వేల రెట్లు గొప్పదైనవి అనమాట. ఓసారి చూచాడు పాపం, ఈయన విన్నాడు, వీళ్ళైనా సంసారం చేస్తున్నారో, ఎట్లా తింటున్నారో, కందమూల ఫలాలు తింటున్నారేమో అని చూద్దామని వెళ్ళాడు ఆయన. వెళ్ళేసరికి ఇక్కడ వాళ్ళు అంటారు, ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళంగానే, అమ్మాయి ఎలా ఉంది మా పరిస్థితి, అంతా బాగా ఉంది నాన్న, నాకు ఎంతో ఒకటే దిగులు, ఈయన నా దగ్గరే ఉంటారు, పక్క మన చెల్లెడు 49 మంది ఉన్నారు, వెళ్ళమంటే వెళ్ళనే వెళ్ళరు, నా దగ్గరే కూర్చుంటారు ఎంతసేపు, ఈయన ఇంత నా మీద పిచ్చి ప్రేమ నాన్న ఆయనకి అని అన్నది. అట్లాగా అమ్మ, సరే వాళ్ళేం బాధపడుతున్నారేమో. అక్కడికి పెడితే ఆ అమ్మాయి కూడా ఇదే మాట చెప్పింది. 50 మంది లేకనమాట. అంటే అతనికి తన తపశ్శక్తి చేత ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించి ఇంతమందిని కూడాను ఇంతమంది రూపంగా కనిపించేట్టుగా చేసుకున్నాడు అనమాట. ఇదంతా ఏమైంది అన్నాడు, తన తపశ్శక్తి అంతా తగ్గిపోయింది ఈ రకంగా చేయడం ద్వారా. తర్వాత మళ్ళీ తపస్సు చేసుకోవాల్సి వచ్చింది అనమాట. అందుకోసం ఋషులు ఎప్పుడైనా శాపం పెట్టిన తర్వాత వెంటనే తపస్సుకు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే శాపం పెట్టడం చేత తపస్సు క్షయమైపోతుంది. అలాగే వరం ఇవ్వడం చేత కూడా తపస్సు క్షయమైపోతుంది వీళ్ళకి. అందుకోసం కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు అనమాట. దేవాదుల విషయంలో అలా కాదు, అమ్మవారి విషయంలో అసలు కాదు. కందర్ప విద్యాయే నమః, కందర్ప జనకాపాంగ వీక్షణాయే నమః, కర్పూర వీడి సౌరభ్య కల్లోలిత సౌరభ్య కల్లోలిత కగుప్తటాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కర్పూర వీడి సౌరభ్య. అమ్మవారు తాంబూలం వేసుకుందిట. ఆ తాంబూలం వేసుకుంటే దాని తాలూకు కర్పూరం ఉందిట. ఆ కర్పూరం తాలూకు సౌగంధ్యం ఉందిట. ఆ సౌగంధ్యం చేత ఆ దిక్కులన్నీ కూడాను ఆ సౌగంధ్యం చేత నిండిపోయిందయ్యా అన్నమాట. అందుచేత కర్పూర సౌరభ్య కల్లోలిత కగుప్తటాయే నమః. అమ్మవారి యొక్క ఆ కర్పూర వీటికి ఏదైతే ఉందో దాని చేత సౌరభ్యం చేత, దానికి సౌగంధ్యం చేత ఆ కల్లోలిత, మిగతా వాసనలు ఏమన్నా అక్కడ సుగంధపరమైన భరితమైన పుష్పాలన్నీ ఉన్నాయిట, వాటి సౌగంధ్యం అన్నా వినికి కనిపించింది అన్నాడు. ఆ పొరపాటు కూడా ఆగ్రహించడానికి కనిపించదు. ఆ కర్పూర వాసన అమ్మవారి తాంబూలం తాలూకు కర్పూర వాసన తప్ప. అందుకని చేటి భవన్ నిఖిల ఖేటి కదంబతరువాటీషు నాగి పటలి కోటీర చారుతర కోటి మణికిరణ కోటీకరంజిత పద భాటీరగంధి కుచాటి కవిత్వ పరిపాటి అని అడిగింది. అమ్మ, నువ్వు కడిమి చెట్ల యొక్క వనంలో ఉన్నావు, నీ దగ్గర ఇంద్రా దేవతల యొక్క భార్యలంతా కూడా నిన్ను సేవిస్తూ ఉంటారు. అలాంటి తల్లి అయినా ఇంత పొగుడుతున్నావే, నన్ను ప్రీతి కలిగిందిరా నీ స్తోత్రం వల్ల, నీకేం కావాలి అన్నారు. అంటే పాటీరగంధి కుచాటి కవిత్వ పరిపాటి. తల్లి నాకు కవిత్వ పరిపాటి అంటే బాగా కవిత్వం చెప్పేట్టుగా నాకు అనుగ్రహించవలసింది. అగాధిపసిత. ఎలాంటి కవిత్వం? ఘోటి ఖురాదధిక ధాటి. అంటే గుర్రం ఉంది, ఆ అరేబియా ఆడగుర్రం తాలూకు వేగం కంటే వేగంగా చెప్పే కవిత్వం నాకు వచ్చేట్టు చెయ్యన్నారు. ఏం చేసి ఇవ్వాలి కానీ వీటి రసేన. నీ తాంబూలం వేసుకుంటావు కదా తల్లి, తాంబూలం వేసుకున్న తర్వాత కొద్దిగా ఆ మొదటిసారి నమ్మినటువంటి రసం ఉందే, ఆ రసాన్ని నువ్వు మింగకూడదమ్మా, అప్పుడు ఉమ్మేయాలి తల్లిది, శాస్త్రం అలా చెప్పింది. అందువల్ల ఆ రసాన్ని ఒక్కసారి పడేస్తే ఒక బిందువు నోట్లో వేసుకుని ఆ కవిత్వం చెప్పుకుంటానమ్మా అని అడుగుతా. కానీ ఘోటి ఖురాధిక ధాటి ఉదారముఖ వీటి రసేన తనుతాం. వీటి రసేన అన్నాడు. ఆ కిళ్ళి తాలూకు రసం ఉందే అది ప్రథమం. ఎప్పుడైనా సరే తిన్న తర్వాత వెంటనే తాంబూలం వేసుకుని ఒకసారి ఉమ్మేస్తారన్నమాట. ఉమ్మేసిన తర్వాత రెండో దాని నుంచి మనం మింగవచ్చు. మొదటిది అలా వింటే ఆరోగ్యం పాడైపోతుంది అనమాట. అందుచేత అది నువ్వు ఎలాగో ఉమ్మేయాలి కదా, ఆ ఉమ్మేసేది నాకు ఏమ్మా, ఒక చుక్క నోట్లో వేసుకొని కాలక్షేపం చేస్తా కవిత్వం చెప్పుకొని అన్నాడు మహానుభావుడు. అందువల్ల సౌరభ్య కర్పూర సౌరభ్య కల్లోలిత కగుప్తటాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కలిదోషహరాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారు ఎటువంటి వారు అయ్యాను? కలిదోషహర.
అంటే కలి సంబంధమైన ఏ దోషాలు ఉన్నవో ఆ కలేహే నింద్యాహ. కలిదోషం అంటే కలిలో నిందించదగింది నన్ను, కలిలో స్తుతించదగిన గుణం ఒకటి కనిపించదు, అన్ని దోషాలే కనిపిస్తుంటా. కలేహే నింద్యాహ జాయమానానాం పురుషాణం జన్మమాత్రేణ ఏ దోషా పాపాని ఆయాంతి. ఆ పుట్టినంత మాత్రం చేతనే ప్రతివారికి కూడా జన్మమాత్రం చేత ఎవరికైతే దోషాలు వస్తూ ఉంటావో తాన్ దృష్ట్వా అవి ఆ దోషాన్ని చూచి విని కీర్తిత సంస్థ పూజిత జాతా సతి హరతి అన్నమాట. అలాంటి దోషాలన్నింటినీ కూడా ఒక్కసారి ఆ తల్లిని స్మరించినంత మాత్రం చేత, తల్లి గురించి విన్నంత మాత్రం చేత, తల్లిని కీర్తించినంత మాత్రం చేత, తల్లిని స్తుతించినంత మాత్రం చేత, తల్లిని పూజించినంత మాత్రం చేతనే సమస్త దోషాలు పోతామన్నమాట. లలితా సహస్రనామ భాష్యంలో భాసురానంద కవి అంటే భాస్కర్ రాయల వారు అంటారు. ఆయన భాసురానందుడు అని ఒక ముందస్తు ఆయన పేరు, ఆ తర్వాత భాస్కర్ రాయల వారు నేను కూడా అంటారు. ఆ భాస్కర్ రాయల వారు ఒక చోట అమ్మవారి నామాలు రాస్తూ ఉక్తంచాభియుక్తై పెద్దలు చెప్పారు అన్నారు. అమ్మవారి ఉపాసన చేసే ముందు ఆ ఇల్లు ఎలా ఉంది అన్నారు, ఉపాసన చేయటానికి ముందు ఎలా ఉందన్నాడు. అసౌభాగ్యం ధత్తే, వాడి ఇల్లంతా అసౌభాగ్యంగా ఉందండి అని అనమాట. అలాగే కాంతాసుర ఇంకోటి కాంతారతరణం అని అంటే అది ఎలా ఉంది అని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందని సందర్భంలో అసౌభాగ్యం, సౌభాగ్యం లేకుండా ఉన్నాడు అన్నాడు. అమ్మవారి ఉపాసన చేసిన తర్వాత ఏమయ్యాడు, అసౌభాగ్యం ధత్తే, ఇప్పుడు భాగ్యాన్ని పొందాడు. అసౌభాగ్యం ఎప్పుడు పూజ చేసిన తర్వాత, పూజ చేయకముందు ఎలా ఉన్నాను, అసౌభాగ్యం, సౌభాగ్యం లేకుండా ఏడ్చాడు అనమాట. ఇలాగ ఉండేది ఆయన తల్లి, నీవు ఎవని ఎందైతే అనుగ్రహ దృష్టి ఉంచుతావో ఒక రకంగా ఉంది. కాంతారతరణం, కాంతారతరణం అంతకుముందు ఎలా ఉంది అన్నాడు. పిల్లలంతా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అల్లరిగా ఉండేదిట, ఆ తర్వాత బ్రహ్మాండంగా చాలా బాగా ఉందయ్యా. కాంతారతరణం అడవిలో ఉన్నట్టుగా ఉండేది అనమాట అంతకుముందు. ఆ తర్వాత కాంతారతరణం భార్య అత్యంత ప్రేమతో హాయిగా ఉన్నారయ్యా ఇదేని. ఇలాగే దుర్వాస మహర్షి రాశారు మహానుభావుడు మహిమన స్తోత్రం, దేవి మహిమన స్తోత్రంలో. ఆయన చాలా అమ్మవారి ఉపాసన చేస్తే ఎలా ఉంటున్నాడు, అదంతా సంగేహన్నాకతి గర్విత ప్రణమతి స్త్రీ సంగమో మోక్షతి ద్వేషీ మిత్రతి పాతకం సుకృతతి క్ష్మావల్లభోదాసతి మృత్యుర్వైద్యతి దూషణం సుగుణతి త్వత్పాద సంసేవనాత్ త్వాం వందే భవభీతి భంజనకరీం గౌరీం గిరీశ ప్రియే. అమ్మ జగదంబ ఎలా ఉంది అన్నాడు. గేహన్నాగతి, ఇల్లు అమ్మవారి ఉపాసన చేయకముందు ఎలా ఉండేది అన్నాడు, నరకంలాగా ఉండేది, ఎప్పుడు కొట్టుకు వస్తుండేవారు అనమాట. అలాంటి పరిస్థితి అమ్మవారి ఉపాసన చేయగానే ఆ ఇల్లు కాస్త ఏమైనా గేహం నాకతి, నాకంలాగా అయిపోయింది అనమాట, స్వర్గంలాగా అయిపోయింది అనమాట. గర్విత ప్రణమతి, ఇది వరకు వాడిని చూచి ఆ ఉపాసకుడిని ఉపాసన చేయనప్పుడు ప్రతివాడు అహంకారంగా మాట్లాడు, ఆ పని చేయి ఈ పని చేయని విసుకుంటుండేమాట. ఎప్పుడైతే ఉపాసన చేయడం మొదలు పెట్టాడో గర్విత, గర్వించిన వాడు కూడా ప్రణమతి, నమస్కారం చేసి మీరేమిటండి అలా ఆలస్యంగా రావచ్చు, మీరు ఎప్పుడైనా రావచ్చు అని నమస్కారం చేయడం మొదలుపెట్టాడు. గర్విత ప్రణమతి, వాడు సంసారం చేస్తున్నా సరే ఆ స్త్రీ సంగమో మోక్షతి, సంసారంలో ఉన్నవాడికి మోక్షం ఉండదు. కానీ అమ్మవారి ఉపాసన చేసినటువంటి వాడికి సంసారంలో గృహస్థాశ్రమంలో ఉన్న మోక్షం వచ్చి తిరుగుతున్నట. స్త్రీ సంగమో మోక్షతి, అమ్మవారిని అంతకుముందు ద్వేషించేవాట, అమ్మవారి ఉపాసన చేసేవాడిని అంతకుముందు ఉపాసన చేయనప్పుడు ద్వేషించేవాడు. అటువంటి వాడు అమ్మవారు ఉపాసన చేయడం తర్వాత వెంటనే ఆయన దగ్గరికి వచ్చి మిత్రతి, అయ్యా మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను, నన్ను దయచేసి అనుగ్రహించండి అని అడుగుతున్నట్ట. ద్వేషి మిత్రతి పాతకం సుకృతతి, అంతకుముందు వాడు పాపాలు చేస్తుంటే దానికి కాస్త కష్టాలను అనుభవించాల్సి వచ్చిందట. అమ్మవారి ఉపాసన చేసిన తర్వాత ఎప్పుడు నా పొరపాటున పాపాలు చేస్తే అది కాస్త పుణ్యాలుగా మారిపోయినట. పాతకం సుకృతతి క్ష్మావల్లభో దాసతి, రాజుగారు కాస్త దాసుడైపోయి ఇంట్లో పనిచేయడం మొదలుపెట్టాట. క్ష్మావల్లభో దాసతి మృత్యుర్వైద్యతి, ఉపాసకుడు పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు, ప్రాణాంతక స్థితికి వచ్చింది. ఆ వెంటనే చనిపోతాడు అనుకున్నారట. ఇంత లోపల మృత్యుదేవత వచ్చిందట. మృత్యుదేవత వచ్చి ఉపాసకుడిని చూసింది, ఓహో అమ్మవారు ఉపాసకుడు కదా అని చెప్పి ఆయన కొద్దిగా వైద్యం చేసి నాకు ట్యాబ్లెట్ ఇచ్చి విడిపోయిందట. మృత్యుర్వైద్యతి, మృత్యు ఏం చేశాడు అన్నాడు, ఆ ప్రాణం తీసుకెళ్ళాలా వైద్యుడై విడిపోయాడు, ఆయన చికిత్స చేసిండ. మృత్యుర్వైద్యతి దూషణం సుగుణతి, ఎవరన్నా ఆయన తిడితే ఆ తిట్టు ప్రశంసగా మారిపోయిందట.
తత్పాద సంసేవన. తల్లి ఇన్ని మార్పులు దేనివల్ల కలిగిందంటే నీ పాదసేవన వల్ల ఇలా వచ్చిందమ్మా. అందుచేత తాం వందే భవభీతి భంజన గరీం గౌరీం గిరీశ ప్రియే అని చెప్తున్నారు. అందుచేత ఆయన కలిదోషహరాయే నమః. కలికి సంబంధించిన ఏ దోషములు ఉన్నవో ఆ దోషాలన్నింటినీ కూడా అమ్మవారిని ఎప్పుడైనా దర్శనం చేసినా, శ్రవణం చేసినా, కీర్తన చేసినా, స్తోత్రం చేసినా అంత మాత్రం చేతనే కలిదోషాలన్నింటినీ కూడా హరతి, పోగొట్టేస్తుంది. అందువల్ల కలిదోషహరాయే నమః. కలేహే కలితాలు లక్షణం ఏంటి అన్నాడు? అన్యోన్యవాదినాం కలహాతు. ఒకరినొకడు ఒకరు అవునంటాం, ఒకరు కాదంటాం, ఇలా గంటల సంగంటల సేపు గట్టిగా మాట్లాడుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉంటావు కదా. అందువల్ల అవన్నీ కూడా తత్తన్మత అభినివేశవశాత్ జాయమానాయే దోషా. అంటే ఆయా మతం నాది ఇదే మతం ఇద్దరు పోట్లాడుకుంటారు. దానివల్ల ఏ దోషములు ఉన్నవో వాస్తవాన్ని మర్చిపోయి శృతిని విరోధంగా పెట్టుకొని శృతి సరైనది కాదని చెప్తూ ఎవరైతే ఇలా మాట్లాడతారో దానివల్ల వచ్చే ఏ దోషములు ఉన్నవో ఆ దోషాలన్నింటినీ కూడాను అమ్మవారి ఉపాసన చేత పోగొట్టుకోవచ్చు నాయన అని చెప్తున్నారు. కలిదోషహరాయే నమః అని పరబ్రహ్మ విషయమునందు అస్తిత్వ నాస్తిత్వాది ద్వైహాతిరిక్తము దేహస్వరూపముని ఈ రకంగా ఎవరైతే అనుకుంటారో ఆ వాదాలన్నింటినీ కూడాను పోగొట్టి దానివల్ల కలిగేటువంటి దురాగ్రహం, చెడ్డదైనటువంటి ఆగ్రహం అనమాట. దానివల్ల కలిగేటువంటి ఈ కామక్రోధాది దోషం ఉన్నవో కామక్రోధ పరుష పరవశక్రియమాణ నింద అసహనాది రూప బహువిధా దోషా. ఎన్ని దోషములు చూడండి. వాదం చేస్తుంటే మహాపండితుడండి అని మనం అనుకుంటాం. ఆయన కాస్త వాదం చేస్తుంటాడు. వాదం చేయడంలో ఒక అసహనం ప్రదర్శిస్తుంటారు. దాంట్లో కోపం వస్తుంది, తిట్టడం దాకా వెళ్ళిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా దోషములే. ఈ దోషాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? అమ్మ పాదాలు పట్టుకోవాలన్నమాట. అందుచేత కలిదోషహరాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కంజలోచనాయే నమః. అమ్మవారు కంజలోచన అంటారు. అంటే అర్థం ఏమిటి అన్నాడు? కేభ్య జాయంతే కంజాహ. కా అంటే జలము, జలంలో నుంచి పుట్టింది ఏదయ్యానడు కంజా. నీళ్లలో నుంచి పుట్టింది పద్మం అనమాట. కంజాని అంటే అర్థం ఏంటి? అరవింద నీలోత్పరాది అని పద్మములు. అలాంటి నేత్రములు కలదయ్యా అమ్మవారు అన్నాడు. అందువల్ల కంజలోచనాయే నమః అని అమ్మవారికి పేరు అయ్యాను. కంజాని. ఇది కాకుండా ఇంకోటి ఏమిటంటే కంజాని అనేక కోటి బ్రహ్మాండాని లోచనయోహో. అంటే బ్రహ్మాండములు కాటి నీటిని జా పుట్టింది ఏమిటి? బ్రహ్మాండములు పుట్టినవన్నమాట. ఎందుకంటే నీటిలో నుంచి బ్రహ్మాండములు పుట్టినవని శృతి వచనాన్ని బట్టి అనమాట. అందుచేత అది లోచన అని ఆ తల్లి యొక్క నేత్రంలో నుంచి అనేక కోటి బ్రహ్మాండాలంతా కూడా ఉన్నవన్నమాట. అధీనంలో, తల్లి అధీనంలో ఉన్నవన్నమాట. అందుచేత కంజలోచనాయే నమః అని అమ్మవారికి సేయన్ దైవతై క్షత ఇది శృతే. ఆ తల్లి మొత్తం దర్శించిందయ్యా అని అన్నారన్నమాట. అందుచేత కంజలోచనాయే నమః కమ్ర విగ్రహాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారి యొక్క స్వరూపం ఎటువంటిది అన్నాడు? కమ్ర అంటే అతి మనోహరమైనటువంటి గాంభీర్య ధైర్య మాధుర్యాది బహుగుణ ఉదితత్వాతో. ఆ తల్లి యొక్క స్వరూపం ఎంతదే అన్నాడు? గాంభీర్యము, ధైర్యము, మాధుర్యము ఇవన్నీ నిండి ఉన్నటువంటి ఒక దివ్యమైన స్వరూపం అమ్మవారంట. విగ్రహ మూర్తి యస్యాహస ఆనందరూపం అమృతం యద్విభాతి. అమ్మవారు ఆనంద స్వరూపంతో ప్రకాశిస్తుందన్నమాట. అందుచేత ఆనంద స్వరూపం కాబట్టి అమ్మవారికి కమ్ర విగ్రహ అని పేరు అని చెప్పి లలితా స్వరూపం ఉన్నాడు. కమ్ర విగ్రహాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం కర్మాది సాక్షిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మ తల్లి ఎటువంటిది అన్నాడు? కర్మ ఆదిరియే శాంతాని కర్మాదిని. మనం చేసే కర్మ కానీ, ఉపాసన కానీ, యోగం కానీ, శ్రవణం కానీ, మననం కానీ, ఇది ధ్యాసన కానీ మనం ఏవి చాలా చేస్తుంటాం. వాటన్నిటికీ కూడా సాక్షిణి అమ్మవారు అన్నమాట. కర్మాది సాక్షిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. వీడు ఇంత వేదాంత శ్రవణం చేశాడు, వీడు ఇంత భగవన్నామ శ్రవణం చేశాడు, భగవతత్వాన్ని తెలుసుకున్నాడు, వీడి సత్కర్మ చేశాడు, వీడి దుష్కర్మ చేశాడు, వీటన్నిటికీ కూడా అమ్మవారు సాక్షిణి అయ్యా అన్నమాట. అందువల్ల కర్మాది సాక్షిణ్యై నమః. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. సాక్షి అంటే అర్థం ఏమిటి అన్నాడు? కర్తృత్వం ఉండదు, ద్రష్టృత్వం ఉంటుంది. ఇదే సాక్షి యొక్క లక్షణం అన్నమాట. అకర్తృత్వే సతి బోధృత్వం సాక్షణో లక్షణం. కర్త కాదు, ఈ పంతాలు ఫలం ఆయనకి ఏది ఏ రకంగా కూడా అంటదనమాట. అన్నీ తెలుసుకుంటూ ఉంటారనమాట. అకర్తృత్వ సాక్ష్యం చెప్పుకుంటుంటారు కదా మనం. ఆ సాక్షిగా రావయ్యా నేను చెప్పిన దానికి చెప్పండి అంటే దీనివల్ల వచ్చే కర్తృత్వాది ధర్మాలు అతనికి రావు, కానీ తెలుసుకుంటాడు, ఏం జరిగిందో తెలుసుకుంటారన్నమాట. అది లక్షణం అనమాట. కాబట్టి అమ్మ తల్లి ఏం చేస్తుందంటే మనం ఏం చేస్తున్నామో, చెడ్డ చేస్తున్నామో, మంచి చేస్తున్నామో అంతా తెలుస్తుంది. దీనికి తగినటువంటి ఫలాన్ని ఖచ్చితంగా అమ్మ ఇస్తుంది అనమాట. అందుచేత కర్మాది సాక్షిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. తర్వాత కారయిత్యై నమః. తల్లికి కారయిత అని. కరోతి కర్త కారయిత. కర్త కారయిత చేయవ ప్రేరకశ్చ అనుమోదక. ముందుగా మన శ్లోకాలు చెప్తుంటాంగా గీతావసరం. అందువల్ల కర్తృత్వం అంటే ఎవరైతే చేస్తుంటాడో వాడిని కర్త అని ఉన్నాడు. కారయిత్రి అని అమ్మవారికి పేరుట. ఎందుకు
ఎందుకు ఆ పేరు వచ్చినాడు? కురువితి, నువ్వు చెయ్యి అని చెప్పి చేయిస్తుంది అనమాట. అందువల్ల కారయిత్రి. అందుకోసం మనం ఏదైనా ఒక మహత్తరమైన పని చేసిన తర్వాత నేను ఈ పని చేశానని నేను అనుకోడు. ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత నేను చేశాను ఈ రకంగా. ఆ తల్లి కారయిత్రి ఆమె అనమాట. ఆమె ప్రేరణ చేసి ఈ పని చేయి అన్నదనమాట. సత్కర్మ. అందుకోసమే జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి. ధర్మం తెలుసు, ప్రవర్తించను. అధర్మం తెలుసు, మానను. కాబట్టి త్వయా హృదంతస్థితయా మహేషి యథా నియుక్తోస్మి తథా కరోమి. తల్లి, నువ్వు నా యొక్క హృదయంలో ప్రవేశించి నీవు ఏ రకంగా శాసిస్తే ఆ రకంగా చేస్తాను తల్లి. నన్ను అనుగ్రహించవలసింది స్థితి సేవ గతిర్యాత్ర. నేను నిల్చున్నానంటే నిల్చొని కదలకుండా ఉంటే నీ సేవ చేస్తున్నట్టు అనుకో తల్లి. గతిర్యాత్ర, ఎక్కడికన్నా విడుతుంటాననుకో, నీ యాత్రకు విడుతున్నట్టుగా నన్ను అనుగ్రహించు తల్లి. మా స్థుతిర్వచ, నేను ఏదైనా మాట్లాడితే అది నీ స్తోత్రమనే అనుకో తల్లి. నేను చేసేది ఏదైనా నీ సేవని భావించుతుంది అని ప్రార్థన చేస్తుంటాడు ఉపాసకుడు. బాలాతంత్రంలో చెప్పారు ఈ మాట. అందుచేత కర్మాది కారయిత్ర్యై నమః, ఓం మహిం కర్మాది సాక్షిణ్యై నమః, కారయిత్ర్యై నమః. కారయితృత్వం నామ కురువితి ఆజ్ఞాపయితృత్వం. కారయితృత్వం అంటే ఏమిటి? కారయిత్రి అంటే కురు, చెయ్యి అని ఎవరైతే ఆజ్ఞాపన చేస్తారో ఆ ఆజ్ఞాపన చేసేవాడిని కారయిత్రి అని అంటారనమాట, అమ్మవారు అనమాట. అందుచేత మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడాను చైతన్య రూపం చేత అమ్మవారి యొక్క ప్రేరణ. అందువల్ల సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. యా ఏ చైతన్య స్వరూపుడు అమ్మవారు నహ అస్మాన్ ప్రచోదయాత్ ప్రేరేపిస్తున్నదో ఆ తల్లికే ధీమహి ధ్యాయేమ, మేము ధ్యానం చేస్తున్నాం ఆ తల్లిని అనమాట అని చెప్పి. అందుచేత ఈ రకంగా చెప్తున్న సర్వే వేదా యత్రైకం భవంతి అని ఇది సృత్య వేదస్య ఆత్మాభేదేన స్వప్రకాశతయా అర్థప్రకాశం ద్వారా ప్రామాణ్య విధీనామపి వేదైక దేశతయా ప్రేరణ రూపత్వాత్. అన్ని కూడా సమస్తమైన వేదములు అన్నీ కూడా అమ్మవారి యొక్క ప్రేరణారూపములే తప్ప అంతకంటే ఏమీ కాదు. ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం, అమ్మ నీ యొక్క నీ వాకంతా కూడా సమస్తమైన వేదస్వరూపం అన్న అన్నంగా, పురుషులంతా కూడా బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు నీ కుంభావలీల అన్నంగా. కాబట్టి త్వయాదృతం సల్లపితం త్రయీ స్యాత్. నువ్వు మాట్లాడిన ప్రతి మాట అదంతా త్రయి అంటే వేదములు, మూడు వేదములు దిక్కు స్వరూపం అన్నారు. కాబట్టి ఈ రకంగా చెప్పాలన్నమాట. అందుచేత కారయిత్ర్యై నమః. అమ్మవారు మరి ఈ చెడ్డ పని చేస్తున్నాడే అదే ఏ శక్ష్యేవ సాధుకర్మ కారయతి. ఎవరి చేతనైతే ఉత్తమ లోకాలు పొందదగిన వాడి ఆ తల్లి అనుగ్రహిస్తుందో వాడి చేత సత్కర్మలు చేయిస్తుంటుంది అమ్మవారు. ఎవరైతే అధోలోకాలకు పోవడానికి ఇప్పుడు జన్మనిచ్చిన దాన్ని సార్థకం చేసుకోవట్లేదని చెప్పి అధోలోకాలకు పోతానంటున్నాడు, వాడి చేత అసాధు కర్మకారయతి. ఏష హి ఏవ సాధుకర్మకారయతి యమేభ్యో లోకేభ్య ఉన్ననీషతే. ఎవరినైతే ఈ లోకాల నుంచి ఉన్నత లోకాలు పొందించాలని అనుకుంటుందో ఆ తల్లి వాడి చేత సాధు కర్మకారయతి. తన నుండి ఆయన మంచి పని చేయరా, మంచి పని చేయరా, మంచి పని చేస్తున్నమాట. ఏ శక్ష్యేవకి అసాధు కర్మకారయతి. వీడి చేత అసాధు చెడ్డ పని చేస్తున్నమాట. దీనికయ్యా యమధోలోకం అధో నినీషతే. అధోలోకాన్ని పొందింపజేయాలనుకున్నప్పుడు వాడిని ఆ రకంగా చేస్తుంది. అంటే జన్మ వచ్చిన తర్వాత దాన్ని సార్థకం చేసుకోకపోతే ఆ తల్లి వాడిని అధోగతిని పొందింపజేస్తుంది తప్ప ఊర్ధ్వగతిని పొందింపజేయడానికి చేయదు. అదేమిటంటే మనం ప్రశ్నలు వేస్తుంటాం అనమాట. ప్రశ్నలు ఏమిటి వేస్తుంటామంటే, అయ్యా ఆ తల్లి వాడిని ఎందుకు ఊర్ధ్వలోకాలు పొందింపజేయాలి? నా చేత కూడా మంచి పని చేయించవచ్చు కదా. నీ చేత మంచి పని చేయించడానికి నీ దగ్గర 4 రూపాయలు ఉన్నవి, నీ దగ్గర మనం చదువు ఉంది, అంతా ఉంది. నువ్వెందుకు సత్ప్రవర్తన లేకుండా ఎందుకున్నావు? నువ్వు స్నాన సంధ్యాలు ఎందుకు చేయకుండా ఉన్నావు? యోగ్యత కలిగి నీదై ఉంది, ఆ వస్తువు నీదైంది, ఆ కర్మ నీదైంది, ఆ సందర్భం నీదైంది నువ్వు చేయట్లేదు కదా. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అయ్యా అన్నాడు. నీ సంతకం నువ్వు పెట్టరా అంటే నీ సంతకం పెట్టకుండా ఫోర్జరీలు చేస్తున్నావు. ఫోర్జరీలు చేసి అరెస్ట్ చేయకుండా ఉంటారా? చేస్తారన్నమాట. అంటే పరకర్మ వరుణి యొక్క ధర్మం అయితే ఉందో అందుకు అది ఎటువంటిదే అలా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మా తండ్రి గారు మహానుభావుడు ఆయన చెప్తుండేవారు, నాయన నీ సంతకం నువ్వు పెట్టు, మంచిది. పట్టలేదు తర్వాత నాయన జాత మర్చిపోయారు అని ఎవరైనా చెప్తే కనీసం పెట్టుకుంటా ఉంటే 4 రోజులు ఏదైనా సత్కర్మ మానేస్తే అలా మానకూడదు అబ్బాయి, చేయరా అంటే చేసుకునే అవకాశం ఉంది. అంతే తప్ప నీ కూడని పని నువ్వు చేసావనుకో అదేమైంది? ఫోర్జరీ చేసినట్టు. ఫోర్జరీ చేస్తే ఏం చేస్తారు? అరెస్ట్ అనమాట. అంటే అధోగతిని పొందక తప్పదనమాట. అందువల్ల అలాంటి పని చేయకూడదు అని చెప్పి అంటారు. ఈ భగవద్గీత శ్లోకానికి అట్లా నేను లౌకిక ఉదాహరణ అలా చెప్పుకున్నాయన అంటే. తర్వాత కర్మాది సాక్షిణ్యై నమః, కారయిత్ర్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం కర్మఫలప్రదాయై నమః. చూడండి, పని చేయించేది ఆ తల్లే చేయిస్తుంది. అంటే మనకంటూ బుద్ధినిచ్చినప్పుడు ఆ బుద్ధి ఆ తల్లి యొక్క ప్రేరణ కలిగి ఉన్నప్పుడు సత్కర్మలు ఆచరిస్తే సత్ప్రవృత్తి కలిగితే సత్ఫలాన్ని పొందుతాం. ఆ కర్మ ఫలాన్ని ఇచ్చేది ఎవరయ్యా అన్నారు? ఇంకెవరో ఇవ్వరండి. కర్మఫలప్రదాయై నమః, ఐం హ్రీం శ్రీం ఆ తల్లే ఇస్తున్నమాట. కృతానాం కర్మణాం కాలాంతర భావి ఫలప్రదానే
చేసిన మనం ఏ పనులు అయితే చేస్తున్నామో ఈ దానికి ఈ పుణ్యం అయితే ఉందో అది ఏం చేస్తున్నాయి అంటే కాలాంతరంలో మనకు ఫలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంటుందన్నమాట. అందుచేత దానికి అది గొప్పదనమాట. దాని కర్మఫలాన్ని ఇచ్చేది ఎవరు? అమ్మవారే ఇస్తుంది, అంతకంటే ఎవరు లేదు. కర్మాధ్యక్ష సర్వభూతాధివాస అని ఉపనిషత్తు అందులో శ్వేతాసుత్రంలో ఉందన్నమాట. అందుకోసమని ఆ కర్మాధ్యక్ష ఆ కర్మ మొత్తాన్ని చూచి ఎవరు ఏం చేశారు, ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో అదంతా ఇవ్వగలుగుతుందన్నమాట తల్లి. అందుచేత ఆ తల్లి కర్మఫలప్రదాయే నమః మయైవ విహితాన్ హితాన్, నా చేత విహితములైనటువంటివి దాన్ని ఎవరైతే చేస్తారో దాని ఫలాన్ని ఇస్తానని తల్లి చెప్పిందనమాట. గీతావచనం ఫలమత ఉపపత్తే బ్రహ్మసూత్రాలు చెప్పారు. ఫలమత ఉపపత్తే కర్మల చేత ఫలం అనేటువంటిది కలుగుతుంది అని చెప్పారన్నమాట. అందు న్యాయాచ పరదేవత కర్మ ఫలప్రద అంటే కర్మలే ఫలం ఇవ్వండి. కర్మలు జడానికి ఫలాన్ని ఇచ్చే సామర్థ్యం లేదు. అందువల్ల ఏం చేస్తున్నారంటే వాళ్ళు అదృష్టం కల్పిస్తుంటారు పూర్వమీమాంసలో. ఇక్కడ అలా కాదు, కర్మదారుకు ఫలం ఇచ్చేది ఎవరయ్యా అన్నారు, పరమాత్మే ఇస్తారయ్యా, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ఎవరు? పరదేవత అని అర్థం అనమాట. కర్మ ఫలప్రదాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఏకార రూపాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం 5:30 ఏకార రూపాయే నమః ఏకార. చూడండి ఇప్పటికి 20 నామాలు అనేవి. మామూలుగా లెక్కలో మనకి ఎంత పోవాలి, మన రోజుకి మనం 7 రోజుల లెక్కలో వేసుకుంటే 40 ఇవ్వాలనే, అది 40 ఇవ్వాలి రోజుకి. అవును అటు చేద్దాం. ఏకార రూపాయే నమః ఏకార. ఇంకము కాపుదాన్ని చాలా సమయం ఉంది కాబట్టి ఇవాళ మొదటి రోజు కాబట్టి ఏకార రూపం మంత్ర ద్వితీయ అవయవ సంజ్ఞాపకం యస్యాహ సా తథా. తర్వాత రెండవ అక్షరం పంచదశలో ఏకారం. ఏకారం అనేటువంటి మంత్రం తాలూకు రెండవ అవయవంగా పేర్కొంది కాబట్టి ఏకార రూపాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఏకాక్షర్యై నమః. అమ్మవారికి ఏకాక్షరి అని అంటే ఏకం ముఖ్యం ఈశ్వరోపాధిత్వేన. ఏకాక్షరి అంటే అర్థం ఏంటి? ముఖ్యంగా ఈశ్వరోపాధికమైంది కాబట్టి నక్షరతి ఇత్యక్షరం అనమాట. నక్షరతి అంటే నాశమును పొందదు కాబట్టి నక్షరతి. ఆత్మజ్ఞానేన వినా ఆ ముక్తే. ఆత్మజ్ఞానం లేకుండా మోక్ష పర్యంతము కూడా నశించేది కాదు కాబట్టి ఏకాక్షరి అంటే అమ్మవారి ఉపాసన చేస్తే ఒక హ్రీం అని అనుకోండి, ఒక అక్షరం. దాని గురించి శంకర భగవత్పాదుల వారు అమ్మవారి గురించి చాలా హ్రీమిత్యేకము వాచకారణం జిహ్వాగ్రే జాగర్తి దేవి కించిత్ కోవాయం స్యాత్ కామకామ స్త్రిలోక్యాం సర్వే అస్మై దేవా బలిమావహంతి అని చెప్తున్నారు అనమాట. అనే హ్రీం అనే ఒక అక్షరం దాంట్లో ఎన్నో రు ఈ 0 4 పురుషార్థాలు హ్రీం అనే దాంట్లో ఉన్నదా. హరతి ఇది హ్రీం పోగొడుతుంది, అజ్ఞానాన్ని పోగొడుతుంది, ప్రతిబంధాన్ని పోగొడుతుంది, సంసార బాధను పోగొడుతుంది. కాబట్టి తల్లికి హ్రీం ఈ వర్ణాన్ని నిరంతరం ఎవరైతే ఆ స్వాధీనం చేసుకుంటా హ్రీమిత్యేకం వాచకారణం జిహ్వాగ్రే దేవి జాగ్రత్త కించిత్. ఎవరి యొక్క జిహ్వ యొక్క చివరి భాగంలో జాగ్రత్త మేలుకుని ఉంటుందో కోవాయం స్యాత్. ఎవడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, కామకామ స్త్రిలోక్య 3 లోకాల్లో మహాసుందరుడు అవుతాడు. సర్వే అస్మై దేవా బలిమావహంతి. సమస్త దేవతలు ఇతన్ని పూజ చేస్తుంటారు. దేవతలు పూజ చేస్తుంటారు, దేవతలకు ఇతను పూజ చేయవలసిన అవసరం లేదనమాట. సర్వేస్మై దేవా బలిమావహంతి అని ఉన్నదనమాట. అందుచేత ఏకాక్షర్యే నమః. ఇక్కడ ఏకార రూపాయ నమః. ఈ ఏకారం కూడా ఎటువంటిది? ఏకార రూపంతో అమ్మవారు ఉంటుందిట. అందుచేత ఏకం అక్షరం సర్వ ప్రకృతిత్వాత్ పరాపర బ్రహ్మ ప్రతీకతయా తదుపాసనతయా తదభయప్రాప్తి సాధనత్వేన. అందువల్ల ఇంకా అమ్మవారి ఎటువంటిది? ఒకే అక్షరం. ప్రతీకోపాసన సంపదుపాసన అని అమ్మవారి ఉపాసన బ్రహ్మోపాసనలో ఒకటనమాట. ఒక అక్షరమును చూచి పరబ్రహ్మస్వరూపంగా భావన చేశాం. అంటే ఒక పసుపుండను చూచి మనం ఏం చేశాము? గణపతి భావన చేస్తున్నాం. అంటే పసుపు ముద్ద మనకు కనిపిస్తున్నది, కానీ దాని ఎందుకు గణపతి భావన చేస్తున్నాం? అల్పమైన వస్తువునందు అధికమైన వస్తువుతోటి అభేదానిగా భావన చేస్తే అది సంపదుపాస్తి అని అంటారనమాట. అందుచేత ఆ రకంగా భావన చేయాలన్నమాట. అమ్మవారిని ఏ అనేటువంటి అక్షరముందు అమ్మవారి యొక్క స్వరూపాన్ని సత్యన్మయ స్త్రీ రూపాం చింతయేత్ దేవీం పుంరూపాం అధవేశ్వరీం అథవా నిష్కలం ధ్యాయేత్ సచ్చిదానంద విగ్రహాం. అమ్మవారిని 3 రకాలుగా భావన చేయవచ్చు. స్త్రీ రూపాం చింతయేత్ దేవీం, స్త్రీ రూపంగా భావన చేయవచ్చు. అథవా పురుష రూపంగా అన్న భావన చేయవచ్చు. పుంరూపాం అథవా ఈశ్వరి, పురుష రూపంగా కూడా భావన చేయవచ్చు. కొంతమంది సాకారోపాసన చేయాలి, విగ్రహోపాసన చేస్తే కానీ లాభం లేదంటే మొదట అవే పని చేయాలి.
మనం. ఎందుకంటే ముందు తల్లిదండ్రుల్ని ఆ భావన దేవతా భావన చేసుకోవడం, ఆ తర్వాత దేవతామూర్తులను ఆరాధన చేయడం, దేవతామూర్తులను ఆరాధన చేసిన తర్వాత దేవతామూర్తులు కాకుండా ఉన్న నిర్గుణమైన పరబ్రహ్మని గురించి విచారం చేయగలిగి ఉంటున్నాడు. అలా క్రమంగా వస్తుంది తప్ప హఠాత్తుగా రాదు. ఎందుకంటే సామాన్యంగా దూరంగా ఉన్న వస్తువు దగ్గరికి వస్తే మనకు విగ్రహంగా తెలుస్తుంది తప్ప దూరంగా ఉన్నది తెలియదు అనమాట. కాబట్టి ముందు దగ్గరగా ఉన్న వాటిని గ్రహించి తర్వాత దూరంగా ఉన్నదాన్ని కూడా గ్రహించేటువంటి ప్రయత్నం చెయ్యాలి అని చెప్తారన్నమాట. అందుచేత తత్వం స్త్రీత్వం పుమాన్ ఉతవా కుమారి ఉపనిషత్తు అనమాట. అంటే అమ్మవారిని నువ్వు స్త్రీ రూపంగా నీవే ఉంటావు, పురుష రూపంగా నీవే ఉంటావు అని ఉన్నది. కాబట్టి అమ్మవారిని ఆ రకంగా కూడా తీసుకు ఏకరూపాయే నమః, ఒకే రూపంతో ఉంటుంది అమ్మవారు అనమాట. అందువల్ల ఏకార రూపాయే నమః, ఆ ఏకార రూపంతో ఉంటుంది అమ్మవారు. ఏకాక్షర్యే నమః, ఒకే అక్షర స్వరూపంతో ఉంటుంది అమ్మవారు. అందువల్ల త్రిసత్యాం బహవః చకారాః ఉపాత్తాః ఈ స్తోత్రం చెప్పేటప్పుడు ఏకరూపాచ ఏకరూప ఇలా చా ఉంటుంది అనమాట మధ్యలో. ఎందుకంటే ఏకా తర్వాత మళ్ళీ ఇంకో ఏ కాబట్టి ఏకైక అట్లా అయిపోతుంది. అందుకోసం చకార త్రిసత్యాం బహవశ్చకారా ఉపాత్తాః తేన వయం సర్వేషాం సర్వత్ర పార్థక్యేన ప్రయోజనాంతరం పశ్యామః. దానివల్ల వేరే ప్రయోజనం లేదు. ఎందుకు చకారం ఎందుకు పెట్టారంటే మీరు అడగద్దు, దానివల్ల వేరే ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే సంధి పడితే దాన్ని అర్థం చేసుకోవడంలో విపరీతం అవుతుంది అని ఉద్దేశంతో చెప్పారు. ఏకాక్షర్యే నమః, ఏకానేకాక్షరాకృత్యై నమః. Thank you.